మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. న్యూ ఇయర్ అన్నాక మరి మనం న్యూ ఇయర్ కేక్ కట్ చేయాలి కదా. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా తరపున, మా ఫ్యామిలీ తరపున, అందరి తరపున విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అంటే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడానికి నాకు 4 years అర్థమైంది. ఈ రోజు ఫస్ట్ మీ పెట్టుకోవడం కష్టం, అలాంటిది ఫస్ట్ మీట్లు గుర్తు ఎక్కడ పెట్టుకుంటామండి. స్పెషల్ క్వాలిటీస్ కాదు, ఏ క్వాలిటీస్ లేవని ఎందుకు వేసుకున్నాను పెళ్ళికి తెలిసింది. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చేసుకోకూడదని. పప్పుకి వెళ్ళలేదండి ఇప్పటికి వచ్చి. ఆవిడకి భయం, నేను ఎవరో ఏ అమ్మాయితో ఫ్లోటింగ్ చేసేస్తానో లేదా ఏ అమ్మాయి నాతో ఫ్లోటింగ్ చేసేస్తుందో. ఎవరైనా ప్రపంచంలో ఎవరికైనా సరే ఇంకా 600 మందిని బ్లాక్ చేస్తారండి. ఎవరినన్నా 600 బ్లాక్స్ ఉన్నాయి యాక్చువల్ గా. మీ ఇష్టాన్ని, మీ లవ్ ని ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ మ్యాజికల్ వర్డ్, యు ఆర్ వెరీ మ్యాజికల్ ఫీమేల్ ఆన్ ద ఎర్త్. ఐ వాంట్ టు సే ఐ జస్ట్ లవ్ యూ. హాయ్ కౌశల్ గారు. హలో అండి, హౌ యు డూయింగ్? చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూసి ఎవ్రీ టైం ఒక ఎనర్జీ వచ్చేస్తుంది మాకు. సీరియస్లీ అండ్ విష్ యూ మెనీ హ్యాపీ న్యూ ఇయర్. నాకు కూడా వస్తుంది నేను మీ పక్కన ఉండబట్టే వస్తుంది 24/7. ఎనర్జీ. నీకా నాకా? నా చుట్టూ ఉండే వాళ్ళకి వైబ్స్ వస్తాయండి, పాజిటివ్ వైబ్స్. నాకు కూడా వస్తే బాగుంటుంది. Yes. మీకు ఆల్రెడీ మీరు హౌస్ లో ఉన్నప్పుడే వచ్చేసింది, మీకు ఇలా ఇలా ఇచ్చి అలా వచ్చారు ఆవిడ. అందుకే బయటకు వచ్చింది ఇప్పుడు చైన్ పట్టుకుంటున్నాను, నాకు ఎనర్జీ వస్తుంది. ఉన్న ఎనర్జీ అంతా పోతుంది యాక్చువల్లీ, రావట్లేదు. ఎస్. సో ఈ 2023 ఇంకా 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 సూపర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ Thank యూ, you, thank you so థ్యాంక్ much. యూ. కౌశల్ గారు చెప్పండి, ఎలా ఉంది లైఫ్ ఏంటి? నేను ఎప్పటి నుండి అండి సీజన్ 2 తర్వాత మీరు కప్పు పట్టుకొని బయటకు వచ్చినప్పటి నుండి ఎప్పుడు కలుస్తాను, ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను అనుకున్నాను. అవును, అంటే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడానికి నాకు 4 years అర్థమైంది. మీరు ఇంత ముందు కూడా చెప్పారు యాక్చువల్ గా. వైజాగ్ లో నేను నోవోటల్కి వచ్చినప్పుడు నోవోటెల్ హోటల్లో చాలాసేపు వెయిట్ చేస్తారంట పాపం యాక్చువల్ గా. తెలుసా? అప్పుడు కూడా అసలు సోర్స్ దొరకలేదు. అంటే దేనికైనా ఒక టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అన్ని ఈ 2022 ఎండ్ 2023 స్టార్టింగ్ లో వచ్చింది. సో ఎలా సో అంటే ఇది మీకు చాలా గుర్తుంటుంది, ఎందుకంటే 2023లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో చేస్తున్నాను yes కాబట్టి. yes yes సో ఇది మీకు 2023 అంతా ఇట్స్ లైక్ మెమరబుల్ మూమెంట్ అన్నమాట. నిజంగా అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది ఆఫ్టర్ బీబీ? అది ఎప్పుడు అయిపోయి చదవలేదండి, ఇయర్స్ అయిపోయిందండి. ఇయర్స్ అయిపోయింది. కానీ ఎన్ని ఇయర్స్ అయినా, Yeah. ఎన్ని ఇయర్స్ వస్తూ ఉన్నా మళ్ళీ ఒక ఆర్మీ అనేది సెట్ రాదు, క్రియేట్ రాదు, ఆ క్రౌడ్ రాదేమో కదా. అంతే, అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్. ఒక పునాది వేసేసారు, ఆ పునాది ఆ ఇల్లు మీకే అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళు అది పునాది నాటడానికి కూడా లేకుండా పోయింది. అంటే ఐ ఫీల్ ద బిగ్ బాస్ అంటే చాలా మంది గేమ్ అనుకుంటారు, కానీ ఐ ఫీల్ బిగ్ బాస్ ఈజ్ ఇమోషన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది ఇట్స్ జస్ట్ నాట్ అ గేమ్, ఇట్స్ ఎవ్రీ వన్ మైండ్ సెట్కి ఇది ఒక పరీక్ష లాంటిది అనమాట. అంటే ఒక మనిషి క్యారెక్టర్ని చూపించే ఒక పుస్తకం అనమాట. సో ఐ ఫీల్ దాట్ ఈ బిగ్ బాస్ అనే ఇమోషన్ని ఎన్ని రోజులు మర్చిపోదానో మర్చిపోలేము యాక్చువల్గా. ఏదో విధంగా మళ్ళీ గుర్తొస్తూనే ఉంటుంది యాక్చువల్గా. కాదు కౌశల్ గారు, కౌశల్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ గారే కదా అని అంటారు. అండ్ ఇప్పటికీ కూడా అంటే ఆ క్రౌడ్ కానీ మిమ్మల్ని చూసిన ఎవ్రీ టైం, మీ రీల్స్ చూసిన ఎవ్రీ టైం, అసలు ఏ సీజన్కి కూడా అలా లేదు. అంటే ఒక సోలో ఫైట్ చేసేది, అంతమంది ఒకటయ్యి మీరు ఒక్కలే ఒకటి ఫైట్ చేసేది ఇన్ని సీజన్స్లో మేము ఎక్కడ చూడలేదు, ఇంక మేబీ చూడమేమో తెలీదు. బట్ అది ఒక డిఫరెంట్ సీజన్ 2 అనేది మా అందరికీ. అన్ని సినిమాలు ఒకలా ఉంటే మజా వస్తుంది, ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఉంటుంది యాక్చువల్గా. లేదండి సీరియస్లీ. సో మిమ్మల్ని చూసిన ఎవ్రీ టైం ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటుంది. మీ ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే అసలు ఆసమ్ ఎపిసోడ్. అండ్ ఫస్ట్ టైం మీరు ఏడవడం చూసాం అందులో. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాను ఏడవకూడదని. బట్ ఎప్పుడైతే పిల్లల్ని 100 days తర్వాత చూసానో
జస్ట్ కేమ్ అవుట్ అంతే. ఎస్ పప్పా, అసలు అది వాయిస్ ఒక వైబ్ ఆ Yeah. టైంలో. Yeah. ఎంతమంది బయట ఫ్యామిలీస్ చూసారో, ఎంతమంది యూత్ చూసారో. నాకు ఇప్పటికీ అందరూ. యూట్యూబ్లో ఆ ఎపిసోడ్ చూస్తే ఇప్పటికీ నాకు కంట్లోంచి టీయర్స్ వస్తూ ఉంటాయి. అవునా? యా, ఐ థింక్ ఒక డిఫరెంట్ ఇమోషన్ అది. ఎస్. కానీ మీ ప్రొఫైల్ ఏంటంటే సార్, Hmm. ఒక కాస్టింగ్ డైరెక్టర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, మోడల్, Hmm. అండ్ అసలు ఎన్ని మల్టీ టాలెంటెడ్ అంటే ఒక పర్సన్కి అది హౌ అని. నేను చాలాసార్లు చెప్పాను యాక్చువల్గా. ఐ మీన్ ఐ రియలీ వాంట్ బి లైక్ మల్టీ టాస్కర్ అనమాట. అంటే ఇది ఎలా అలవాటు అయిందంటే, మా మదర్ చనిపోయినప్పుడు ఏదో ఒక పని చేసి మిగతా అంతా ఖాళీగా ఉంటే మా మదర్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు అనమాట. సో అలాగని మదర్ని మర్చిపోవడానికి ఐ వాంట్ టు బిజీ ఇన్ సంథింగ్ ఆన్ అదర్ అనమాట. సో అలాగే నాకు తెలిసిన ప్రతి ప్రొఫెషన్ని నేను పిక్ చేసుకోవడం జరిగిందనమాట. అప్పుడు నేను అప్పటి వరకు మదర్ ఉన్నంత వరకు ఏ ప్రొఫెషన్లో అయితే నేను చేయడం జరిగిందో, సో ఆ ప్రొఫెషన్ నేనే ఒక ఆఫీస్ పెట్టుకుని నేనే అందరికీ కొత్త కొత్త టాలెంట్ని బయట తీసుకురావడం, అలాగే ఒక ఈవెంట్ మేనేజర్గా, ఒక కాస్టింగ్ డైరెక్టర్గా, ఒక ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా, ఒక క్రియేటివ్ డైరెక్టర్గా, యాడ్ ఫిల్మ్ మేకర్గా, ఇలా చాలా అవతారాలు అనమాట. సో నాకు పొద్దున్న నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక విధంగా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాం అనమాట. సో అది అలవాటైపోయింది. సో ఇప్పటివరకు మోర్ దెన్ 1000 యాడ్ ఫిల్మ్స్ చేయడం జరిగింది ఆ టైం నుంచి. తర్వాత మోర్ దెన్ 250 యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయడం జరిగింది. 350 ర్యాంప్ షోస్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మోర్ దెన్ 220 ఈవెంట్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఆల్ ఎ బిగ్ ప్రొఫైల్ అనమాట యాక్చువల్గా. ఫిలిమ్స్ కూడా మోర్ దెన్ 300+ కదా? 90 అంటే ఫిల్మ్స్, 90 ఫిలిమ్స్. 90 ఫిల్మ్స్. సీరియల్స్? సీరియల్స్ 22 అండ్ 22 22. సీరియల్స్. ఎస్. ఫస్ట్ కాస్టింగ్ డైరెక్టర్ తమ్ముడు ఫిలింకి చేశారు. అవును. ఫస్ట్ హైదరాబాద్లో అప్పటి వరకు మోడలింగ్ ఏజెన్సీ లేదనమాట. సో నేను గ్రాసిమ్ మిస్టరీ ఇండియాలో ఫైనలిస్ట్ అయిన తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ సోమాజిగూడలో పెట్టారనమాట. సో తమ్ముడికి మొత్తం మోడల్స్ అనేవాళ్ళు సినిమాలో కూడా యూజ్ చేయొచ్చు అన్న దాంతో మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. ఎస్ ఎస్ ఎస్. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారితో తమ్ముడు, ఖుషి, బద్రి బ్యాక్ టు బ్యాక్ 3 ఫిల్మ్స్ అనమాట. 3 సో ఫిలిమ్స్. ప్రతి ఫిల్మ్స్కి నన్ను పిలిపించి కూర్చోపెట్టి సినిమా స్టోరీ మొత్తం డైరెక్టర్ చేత ఎక్స్ప్లెయిన్ చేయించి, కౌశల్కి వదిలేండి, ఏ క్యారెక్టర్ ఏం చూసుకుంటాడో హీ విల్ డూ ద బెస్ట్ అని చెప్పించేవారు అనమాట యాక్చువల్గా. సో అలాగే మహేష్ బాబు గారు కూడా ఐ డిడ్ ఫర్ రాజ్ కుమారుడు అండ్ యువరాజు, వంశీ, ఆల్ దిస్ ఫిల్మ్స్ ఐ డిడ్ ఎ కాస్టింగ్ ఫర్ హిమ్. అమ్మో, అన్ని 6లు చేసి సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ అన్నిటికీ చేసేసారు మీరు. అండ్ యాక్టింగ్ కూడా. అండ్ ప్రభాస్ గారి ఫిలింలో కూడా చేశారు, మిస్టర్ పర్ఫెక్ట్లో చేశారు. అండ్ చాలా ఫిలిమ్స్లో, చాలా మంచి సూపర్ హిట్ ఫిలిమ్స్లో కూడా మీరు చేసేసారు. యా, తొందరలో రైట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. మన అదృష్టం డైరెక్టర్ జీతు జోసెఫ్ గారు మలయాళంలో సూపర్ హిట్ ఫిల్మ్ అనమాట, పృథ్వీ సుకుమారన్ గారు హీరోగా చేసిన ఫిల్మ్ని తెలుగులో మేము రీమేక్ చేసాం అనమాట. సో సోలో హీరో. సో జనాలు ఎవరైతే ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నారో ఒక మంచి ఫిల్మ్ కోసం, ఒక సోలో ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది సూపర్ ఫిల్మ్ అనమాట. తమన్ గారి హీరోగా మ్యూజిక్. ఎప్పుడు చూడబోతున్నామని అడిగే క్వశ్చన్ కి దిస్ ఇస్ అడగకుండానే ఆన్సర్ వచ్చేసింది నాకు. Yes. 2023లో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ దిస్ ఫిల్మ్ అనమాట. అయ్యో తప్పకుండా సూపర్. ఇంకా అది కూడా అది మంచి. కోవిడ్ టైంలో స్టార్ట్ చేస్తాం. సో మొత్తానికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా రిలీజ్కే రెడీ ఉంది. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫిలిమ్స్ అంటే 2023కి అది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మ్యామ్, Yeah. అంటే మేము ఆల్రెడీ కౌశల్ గారిని వివిలో చూసేసాం, అవును. అతని ఎమోషన్ చూసేసాం, అతని ప్రేమని చూసాం, కోపాన్ని చూసాం, ఫైటింగ్ చూసాం. మాకు తెలియని విషయం ఏదైనా చెప్పాలి ఇప్పుడు మీరు కౌశల్ గారి గురించి. మీకు తెలియని విషయం అంటే బిగ్ బాస్, ఆయన చెప్పినట్టు బిగ్ బాస్లో ఒక క్యారెక్టర్, కంప్లీట్ క్యారెక్టర్ని మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ చూసేశారు. ఇంకా ఆయనకి తెలియదంటే ఈజ్ టూ ఫ్రెండ్లీ అండి. లైక్ చాలా కోపంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. అమ్మో కౌశల్ గారా అనే వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆయన చాలా యూనో ఫ్రెండ్లీ అనమాట, చాలా సాఫ్ట్, చాలా 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 బాగా మాట్లాడదు. ఒక్కసారి ఆయనకి నచ్చారంటే మాత్రం లైఫ్లో ఆయన అంత ఈజీగా వదలరు మనుషులు. మేము ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత ఇవి తెలుసుకున్నాం అన్నమాట. రెగ్యులర్గా అతని వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ తెలిసిపోతుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. యా, టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్లీ, టూ మచ్ ఆఫ్ యూనో మంచితనం, లైక్
ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. Family, పిల్లలు, yes, వైఫ్ yes, yes. కదా, ఫస్ట్ పిల్లలు. ట్రిప్స్, కేరింగ్, లవ్. మాకేంటంటే పర్టికులర్ అకేషన్ లేకపోతే ఇదిగో ఈ హాలిడేస్ వచ్చాయి, ఈ అకేషన్ ఇలా సెలబ్రేట్ చేసుకుందాము, ఇలా ప్లానింగ్ ఏమి ఉండదు. ఆయన ఎప్పుడు ఫ్రీ ఉన్నారు అంటే అప్పుడు మేము స్పెషల్గా ఆ అకేషన్ ఆ పర్టికులర్ టైంలో సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఓకే. బికాస్ టైం మాకు చాలా తక్కువ ఇస్తారు. అంటే అదర్ దాన్ షూట్స్, మూవీస్ ఆర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇందాక చెప్పినట్టు ఆఫీస్, మోడలింగ్, లైక్ ఎవ్రీథింగ్, యాడ్స్, ఈవెంట్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఆఫీస్ వర్క్స్ 24/7 ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు. ఆ పర్టికులర్ టైంలో ఎప్పుడైనా ఒక్క రోజు మాకు ఫ్రీ టైం ఉందంటే అదే మాకు పండగ అనమాట. సో అట్లా లైఫ్ అంతా ఫ్యామిలీతో గడుపుతున్నారు మళ్ళీ ఒక రోజు. అంటే మీకు పెట్టే పోస్టులు కానీ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నట్టు కానీ అవన్నీ కూడా మేము ఎప్పుడైతే అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటాం అవే అట్లా యూజ్ చేస్తూ 1 ఉంటాం. వీక్ అంతా మళ్ళీ అవే అతను free ఉంటాయి. ఇప్పుడు అయినంత వరకు. రీసెంట్లీ మేము క్రూజ్ వెళ్ళాము. సో అవి పెడుతూనే ఉంటాం. లైక్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏదైనా సెలబ్రేషన్ అయ్యేంత వరకు ఆ కంటెంట్ ఉంటుంది. సో అదేం కాదండి, నాకు ఓన్లీ ఫ్యామిలీ తప్ప ఐ డోంట్ హ్యావ్ మచ్ ఫ్రెండ్స్ అనమాట. నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్ వాట్ ఎవర్ అనమాట. అంటే మనం ఎవరైతే ఫ్రెండ్స్తో బయటకు తిరుగుతామో లేకపోతే పార్టీ చేసుకుంటామో నాకు అలాంటివి ఎవరు లేరు అనమాట. అలాంటివి నేను ఎక్కువ వెళ్ళను కూడా. సో మ్యాక్సిమం నేను టైం స్పెండ్ చేసేది అంటే పిల్లలతోని, మా వైఫ్తోని, అంతే. సూపర్. అండ్ నీలిమ గారు, నాకు ఒక్క క్వశ్చన్ అండి. అంటే తను బీబీలో ఉండేటప్పుడు, బిగ్ బాస్లో ఉండేటప్పుడు, హౌస్లో ఉండేటప్పుడు మీరు బయట అసలు ఎలా ఉన్నారు? అంత చిన్న బేబీని పెట్టుకొని yeah. డైలీ ఫైటింగ్ అవుతున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు, తను ఒక్కరిని కార్నర్ చేసేటప్పుడు, అంటే మీ ఇన్నర్గా మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఎలా టెన్షన్ ఫేస్ చేసేవాళ్ళు? యాక్చువల్లీ నాకు ఇప్పుడున్నంత తెలివితేటలు అప్పుడు లేవు. లైక్ బిగ్ బాస్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఆ గేమ్ ఈయన ఎంత ఫేస్ చేశారనేది ఆయన పర్సనల్గా అందరు చూశారు. బట్ బయట నేను ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. లైక్ నేను ఎలాగా ఉన్నాను, హౌస్లో ఆయన పడుతున్న కష్టానికి బయట నా లైఫ్ ఎలా ఉంది అనేది నేను ఎవరికి షేర్ చేయలేదు. నాది వచ్చేటప్పటికి ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు లైక్ ఆపరేట్ ద ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. ఐ డోంట్ ఈవెన్ నో ద పాస్వర్డ్స్ ఇన్స్టాగ్రామ్ని ఆర్ యూట్యూబ్. అసలు యూట్యూబ్ని ఎలాగా లాగిన్ అవ్వాలి, వీడియోస్ ఎలా పెట్టాలి, ఇవేమీ తెలియదు అనమాట. చాలా కష్టం. అంటే నేను అన్ని డేస్ ఉంటారు అనేది కూడా తెలియదు నాకు. లైక్ వెళ్ళారు, వస్తారు, ఓకే. అంటే వెళ్ళేటప్పుడు సర్టన్ అమౌంట్ కూడా ఇవ్వలేదు ఆయన. జస్ట్ వెళ్ళే ముందు నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ఎలా పెట్టాలో చెప్తాను అనమాట. ఆయన ఇదిగో ఇలా అప్పుడు నాకు లాగిన్ ఇన్స్టాగ్రామ్ లో అవ్వాలి. కూడా 177 ఫాలోవర్స్ ఎంతమంది ఉండేవారు అంతే. ఫేస్బుక్ లో అప్పుడప్పుడు తనకి అకౌంట్ ఉంది కాబట్టి ఫేస్బుక్ అప్పటికి కొంచెం పాపులర్ అనమాట. సో షీ నోస్ హౌ టు కీప్ ఏ పిక్చర్స్ అనమాట ఫేస్బుక్ వరకు. ఇన్స్టాగ్రామ్ అప్పుడే కొత్తగా అప్పటికే పరిచయం అవుతుంది అందరికి. సో షీ డజంట్ నో మచ్ అనమాట. అంటే యూట్యూబ్ అసలు తెలియదు అసలు. యూట్యూబ్ ఉంది, నాకు అకౌంట్ ఉందని కూడా తెలియదు. అనవసరంగా మొత్తం వేస్ట్ చేస్తుంది యూట్యూబ్. యూట్యూబ్ చాలా మంది ఇప్పుడు చాలా మంది తెలివిగా ప్యాకింగ్ అని అదని ఇదని మొత్తం లాక్స్ చేసుకొని, అంతెందుకు ఓటింగ్ ప్రాసెస్ కూడా వాళ్ళు ముందుగానే రికార్డ్ చేసుకొని పర్టికులర్ టైంలో అది రిలీజ్ చేసుకుంటున్నారు త్రూ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీబడి. వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. కానీ ఆ పర్టికులర్ టైంలో నాకు అంత ఐడియా లేదు. లైక్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా. ఓన్లీ లాగిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా పెట్టాలి ఒకటే నేర్పించారనమాట. సో ఫైనాన్షియల్లీ కానివ్వండి, రిలేటివ్స్ వైజ్ కానివ్వండి, పబ్లిక్ వైజ్ కానివ్వండి, ట్రోల్స్ కానివ్వండి, లేకపోతే గేమ్ వైజ్ కానివ్వండి, అండ్ ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు, స్కూల్స్, ఒకటి కాదు ఒక్కదాన్నే. ఎవ్రీ వీక్ నాకు ఆ ప్రాసెస్ కూడా తెలీదు. వీకెండ్ వస్తే మనం మంచి కాస్ట్యూమ్స్ పంపించాలి. అండ్ కమింగ్ టు కౌశల్ గారు అంత యూనిక్గా ఉండాలి. అంటే నాకు అంత లేదు. అంటే స్పాన్సర్స్ ఉన్నారు, వీ కెన్ యూటిలైజ్ దెమ్. లేకపోతే ఒక 1 వీక్ టైంలో ఎలా పంపించాలి కాస్ట్యూమ్స్ ఇవేం చెప్పలేదు ఆయన. చక్కగా వెళ్ళిపోయారు. వీకెండ్ వస్తే నాకు నేను బిగ్ బాస్ కి వెళ్తే నాకు కూడా తెలియదు. ఐఎమ్ ద లాస్ట్ వన్ హూ ఎంటర్డ్ ఇన్సైడ్ అనమాట. అంటే అందరికి 1 month ముందు ఇన్ఫార్మ్ చేస్తే నాకు ఇంకా ఎగ్జాక్ట్ గా 10 రోజుల ముందు దే టోల్డ్ మీ దట్ ఐఎమ్ గోయింగ్. ఐఎమ్ ద లాస్ట్ ఆప్షన్ టు గో ఇన్సైడ్ అనమాట. అంటే అప్పుడు లాస్ట్ ఆప్షన్ వల్లే ఫస్ట్ కౌశల్ గారు. ఐఎమ్ ద రియల్లీ లాస్ట్ ఆప్షన్. అప్పటికి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయిపోయారు. సీరియల్ నుంచి ఒక కంటెస్టెంట్ని లోపలికి పంపిస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ సీరియల్ టీవీ యాక్టర్స్ ఆడగలరా లేదా అన్న డైలమాతో నన్ను ఒక ఎక్స్పెరిమెంట్గా అందరూ డిస్కస్ చేసుకుని, సర్లే వీళ్ళు సెండ్ హిమ్ యాజ్ ఎక్స్పెరిమెంట్, లెట్స్ సీ స్మాల్ స్క్రీన్ ఎంతవరకు బిగ్ బాస్కి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నన్ను పంపించారనమాట. అది కూడా నాకు లాస్ట్ 10 days ముందు ఇన్ఫార్మ్ చేశారు. ఆ 10 daysలో ఫుల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ డూయింగ్ 2-3 కార్పొరేట్ కంపెనీస్ ఈవెంట్స్ ఇవన్నీ. ఎల్లుండి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నానంటే నాకు ఎల్లుండి వరకు ఐ హ్యావ్ మై 5 days ఈవెంట్ అనమాట.
లియోనియో రిసార్ట్స్లో అనమాట. సో థర్డ్ డే నేను ఈవెంట్ చేసి 4th 5th డే నా అసిస్టెంట్స్ కప్ చెప్పి దాని 5th డే ఎంటర్డ్ అనమాట. నాకు వెళ్ళే టైంకి అసలు తనతో స్పెండ్ చేసే టైం అసలు లేదు, తనకు చెప్పాల్సిన టైం కూడా లేదనమాట. అట్లీస్ట్ బ్యాంక్ అకౌంట్ సైన్ చేసి చెక్స్ కూడా ఇచ్చే టైం లేదనమాట. ఐ జస్ట్ వెంట్ అనమాట. తనకి డబ్బులు లేవు అడ్మిషన్ స్కూల్కి. సో షీ హ్యాస్ టు పే టు ద స్కూల్ అనమాట. బ్యాంక్ వెళ్ళి అడిగితే కౌశల్ గారు సిగ్నేచర్ లేదు కదా, వి కాంట్ అంటే గివ్ అని చెప్పారు. అక్కడ బ్యాంక్ వెళ్ళి అడిగితే అక్కడ ప్రాసెస్ ఏంటి, నా సిగ్నేచర్ కానీ చెక్స్ కానీ అట్లీస్ట్ మెయిల్ త్రూ కానీ ఒక కన్ఫర్మేషన్ లేదా ఒక అథారిటీ నాకు ఇస్తున్నట్టు కానీ సంథింగ్ ఉండాలి. దెర్ ఇస్ నథింగ్ అనమాట. అయితే ఎలా సో యూ డోంట్ బిలీవ్, నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా నైబర్స్లో కానీ అంటే అంత పెద్దగా ఎవరితో మాట్లాడను. ఫస్ట్ టైం చెప్తున్నాను, లైక్ నేను ఇంకా వీకెండ్ వస్తుంది, కాస్ట్యూమ్స్ పంపించాలి, ఏం చేయాలి, అమౌంట్ లేదు. ఓకే స్కూల్స్ ఇవన్నీ అంటే ఫైన్ చూద్దాం. వీకెండ్ వచ్చేటప్పటికి కాస్ట్యూమ్స్ ఇస్ మ్యాండటరీ. వేరే వాళ్ళని అడిగి అమౌంట్ తీసుకొని తర్వాత షాపింగ్ చేసి, ఏదైతే స్కూల్ టీచర్ ఉన్నారో ఆ స్కూల్ టీచర్ షీ హెల్ప్ అనమాట. షీ గేవ్ అరౌండ్ 1 lakh rupees. సో ఆ డబ్బులతో షీ స్పెండ్ మనీ ఫర్ మై అది కాస్ట్యూమ్స్. ఒక 2 weeks అయిపోయింది. మళ్ళీ నాకు అర్థం కాలేదు. తనకి స్పాన్సర్స్ వస్తారు, ఇలా బిగ్ బాస్ పంపిస్తే స్పాన్సర్స్ మీరు ఏమైనా చెప్పాలి కదా, ఏం చెప్పకుండా నాకేం తెలుసు. థర్డ్ ఫోర్త్ వీక్ లో అప్పుడు ఓకే దట్స్ వాట్ ఐ లెర్న్. ఇంక ఇలా కాదు, అమౌంట్ ఇలా అయిపోతుంది, ఏంటి ఏం చేయాలి, ఇంక ఇలా కాదని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్. ఇంకా నేను గూగుల్ చూసి ఓకే నెక్స్ట్ వీక్కి ముందుగానే ప్రిపేర్ చేద్దామని చెప్పి గూగుల్ నుంచి మంచి ప్యాటర్న్స్, ఫ్యాబ్రిక్, కలర్ కాంబినేషన్స్ అంతా నైట్ అంతా ప్రిపేర్ చేసుకొని దిల్సుఖ్ నగర్లో ఉన్న అకేషన్స్ అని ఒక వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి పంపించి, అంటే ఇట్లా నేను కౌశల్ గారి వైఫ్ని, ఐ వాంట్ దీస్ ఈ ప్యాటర్న్స్ కావాలి, కౌశల్ గారికి ఇలా అనుకుంటున్నానంటే ఆయన కూడా నేను ఇచ్చిన ఐడియాస్కి ఆయన స్టిచ్చింగ్ చేసి మొత్తం నాకు వెన్స్డే కల్లా ఇచ్చేసేవారు అనమాట. నేను మండే చెప్తే వెన్స్డేకి వచ్చేసేవి. ఆ వెన్స్డే కాస్ట్యూమ్స్ అన్ని తీసుకొని ఒక 2 options పంపించేసేదాన్ని. ఒకవేళ ఏదైనా ఒకటి ప్రాబ్లం ఉన్నా ఇంకొకటి యూటిలైజ్ చేసుకుంటారు కదా అని చెప్పి అట్లా నేను సీజన్ అంతా కూడా ఆయన కాస్ట్యూమ్స్కి ఎప్పుడు కాల్ వస్తుందో, ఏ అవసరం ఉంటుందో 24/7 అలా వెయిట్ చేసేదన్నమాట. అంటే మార్నింగ్ అంతా ఈ వర్క్తో సరిపోయేది, ఈవినింగ్ అయితే ఈయన షో చూసేదాన్ని, అక్కడ ఏడ్చుకునేదాన్ని ఒక్కదాన్ని. అండ్ దెన్ షో అయిపోయాక అప్పట్లో మనకి ఇది ఉండేది లైక్ మిడ్ నైట్ కంటెంట్ ఉండేది అనమాట. సో మసాలా ఉండదు. I think Hotstar లో ఏదో సమ్ మసాలా వచ్చేది, బిగ్ బాస్ మసాలా, మిడ్ నైట్ మసాలా సంథింగ్. ఓకే సో ఎందుకంటే మా సీజన్ లో మసాలా చాలా ఎక్కువ ఉంటాయి. 11:30కి స్టార్ట్ అవుతుంది, 11:30కి స్టార్ట్ అవుతుంది అది. సో అక్కడ చూసేదాన్ని. అక్కడ నేను చూసినప్పుడు ఆయన ఏమన్నా ఇలా అనుకుంటున్నారు అనుకో, ఓకే చలేస్తుందేమో పాపం ఆయనకి, చలేస్తుందని చెప్పి నెక్స్ట్ వీక్ 4 జాకెట్లు వచ్చాయి నాకు. ఎవరైతే ఉన్నారో పాపం ఆయన వింటర్ జాకెట్స్ వచ్చాయి. హాట్స్టార్ లో చూసాను, నేను అన్సీన్ లో చూసాను, ఆయనకి చలేస్తుంది, మీరు మాకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ బల్క్ ఆఫ్ స్వెటర్స్ పంపించేదాన్ని. ఆయన కరెక్ట్గా ఉన్నారా, చెప్పల్స్ వేసుకున్నారా, ఎలా ఉన్నారు ఏంటి అంటే ఇంకా నేను ఎడిక్టెడ్ అనమాట. ఆయన అడగలేకపోతున్నా అంటే గేమ్ వైజ్ నుంచి ఒక ప్రెషర్ ఉంది. అదర్ దాన్ గేమ్ ఆయనకి అసలు ఏం అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి హౌస్ నుంచి గిఫ్ట్స్ అని అవన్నీ ఉన్నాయి, నాకు ఏ కాల్స్ లేవన్నమాట. లిటరల్గా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఆయన కాల్స్ ఏమైనా వస్తాయేమో అట్లా ఛానల్ నుంచి. బట్ యాజ్ యూ సెడ్ అదొక పెద్ద స్ట్రగుల్. అది ఎవరు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడున్న కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుందేమో, నాకు ఎక్కువ ఉంది ఆ టైంలో. అంటే పిల్లలు చిన్న పిల్లలు సోషల్ మీడియా ఇంత లేదు అప్పటికి ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అని ఫస్ట్ సీజన్ పూణేలో అయింది కదా. సో సెకండ్ సీజన్ అప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు, లోన్ వాళ్ళలో అయ్యడం. సెకండ్ సీజన్ హైదరాబాద్ లో అయింది కాబట్టి లోకల్ గా అవుతే లోకల్ ఫ్యామిలీస్ కి ఇంత స్ట్రగుల్ అవ్వాలని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ కి ఫ్యామిలీస్ నుంచి బట్టలు గిట్లే ఉండేది కాదు, వాళ్ళు ఏవి తీసుకెళ్లేవారు అవే వేసుకునేవారు. సో సెకండ్ సీజన్ లోకల్ కాబట్టి వీళ్ళు ప్రతి సాటర్డే సండేకి దే హ్యావ్ ఆపర్చునిటీ టు సెండ్ డిజైనర్ కాస్ట్యూమ్స్ అనమాట. అది మా సీజన్ నుంచి అనే ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సో ఆవిడ కొంచెం కొత్త. సో ఈయన నమ్మలేదు, కాస్ట్యూమ్స్ నేనే డిజైన్ చేస్తున్నాను, నేనే వచ్చేసేటప్పటికి 2 అంటే నాకు కొన్ని కాస్ట్యూమ్స్ మీద లేబుల్ ఉండేది. సరే ఈ డిజైనర్ పంపించేవాడు, థ్యాంక్స్ రా బాబు అట్లీస్ట్ కొంచెం మంచి కాస్ట్యూమ్స్ పంపించా, నీకు రుణపడి ఉంటానని చెప్పి మనసులో అనుకునేవాడిని. కొన్ని కాస్ట్యూమ్స్ మీద పేర్లు ఉండేవి కదనమాట. సో పేర్లు ఉండకపోతే ఇది ఎవరు చేస్తుంటారు, మావిడే చేస్తుంది అండి కొమ్మ తీసి అని చెప్పి అదొక డౌట్ అనమాట. అంటే ఈయన వెళ్ళేటప్పుడు నీలిమా ఇస్ డిఫరెంట్, నాకేంటంటే నీలిమా ఇస్ డిఫరెంట్. నాకు భయం ఏంటంటే
ఎక్కడ అప్పులు చేసి కాస్ట్యూమ్స్ అన్ని కొని పంపించేస్తుందో ఇక్కడ నేను సంపాదించిన డబ్బులన్నీ కాస్ట్యూమ్స్ బయటికి వెళ్ళి అప్పులు తీర్చుకోవాలేమని చెప్పి నా భయం అన్నమాట. ఆయనకి నా మీద 1% నమ్మకం కూడా లేదు. నేను అప్పటికి ఇవన్నీ బయటకు handle వస్తే చేస్తున్నాను బిల్ అని. ఇచ్చింది అనమాట, 75,000 బిల్ కాస్ట్యూమ్స్ కి. అంటే 75,000 షీ బాడ్ ఇన్ ద షాప్. అప్పుడు కొంచెం రిలీజ్ అయ్యి క్లాత్ కొని తర్వాత డిజైనర్ కి ఇచ్చి స్టిచ్ చేసింది. తర్వాత కొంతమంది డిజైనర్స్ వచ్చారు అంటే అనుకుంటా. ఎక్కువ పెయిన్ఫుల్ ఏంటంటే సీజన్ లో మా కిడ్స్ చిన్నపిల్లలు అవును. టెలికాస్ట్ అయ్యే ప్రతిదీ చూసేవారు. ఏమైంది పప్పాకి, ఎందుకు అలాగా, అందరూ ఎందుకు ఫైట్ చేస్తున్నారు, అందరూ ఆ జైలుకి ఏంటి, అసలు వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండేవి కాదనమాట. పప్పా కంట్లో ఎందుకు పసుపు కొడుతున్నారు, ఇలాంటి పేస్ట్ ఎందుకు క్వశ్చన్స్ పెడుతున్నారు, ఏంటంటే పప్పా ఎందుకు ఏడుస్తున్నారు, అలాంటి క్వశ్చన్స్ కి తిని ఏడ్చేది అనమాట బయట. అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటే అక్కడ కనిపించేది ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ 1-2 వీక్స్ 1 వీక్ అని అనుకుంటా కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయింది. వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ కౌశల్ అనేది. టూ ఎర్లీ టు జడ్జ్ ఏ కంటెస్టెంట్ని మనం ఒక 1 వీక్లో మనం జడ్జ్ చేయలేం. నాట్ ఈవెన్ లైక్ వెళ్తున్న కొద్దీ ఆ జర్నీ చెప్తుంది, బట్ అంత టైం తీసుకోరు. వెంటనే దే స్టార్టెడ్ అబ్బా ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఏవేవో అమ్మాయిలు అవి ఇవి. అంటే అసలు ఈ గేమ్ వెళ్ళింది ఎందుకు, ఏమొస్తుంది దీనివల్ల అనేది నాకు ఒక ఫస్ట్ వీక్లో నాకు అయిపోయింది. ఇంకా అంత ఓపిక లేదు. ఇంకా లిటరల్లీ వచ్చేస్తే బాగుండు, ఎందుకు అంత బాధ. వీ నో వాట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ అనేది బయట టూ ఎర్లీగా తీసేసుకుంటారు. అదే ఒక ఎపిసోడ్లో ఆ పర్టికులర్ టైంలో కౌశల్ గారు రివర్స్ అయ్యి నేను ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు నా క్యారెక్టర్ని మీరు జడ్జి చేయకూడదు అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యి ఎదిరించి చెప్పారు ఆడియన్స్కి. ఆ ఎపిసోడ్ లేకపోతే ఏంటి పరిస్థితి, రైట్? అట్లా ఉంటుందన్నమాట. సో లక్కీగా ఈ ఎపిసోడ్ అయింది. నెక్స్ట్ డే ఆయన వచ్చేసినా పర్లేదు, థ్యాంక్ గాడ్ అనుకున్నా. బట్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఆయన గెలిచి పట్టుకొని వచ్చారు బయటికి. సో గైస్ సారీ, ఎందుకంటే మంజుల గారికి ఈ క్వశ్చన్స్ అన్ని 2018 నుంచి రాసుకున్నారు పాపం. కాకపోతే ఆవిడకి నన్ను కలిసే టైం లేక, లేకపోతే ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చేసే టైం లేక 2023లో అప్పుడు క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. మీరు అసలు ఎటువంటి బోర్ ఫీల్ అవ్వద్దు. అంటే ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటది కాబట్టి 2018 బిగ్ బాస్ ఆల్వేస్ ట్రెండింగ్ కాబట్టి అంటే ఈ క్వశ్చన్స్ అన్ని చూస్తున్నావు మళ్ళీ ఏమింటావు అని ఫీల్ అవ్వద్దు. నేను ఎవరికి షేర్ చేయలేదు. కాకపోతే కొన్ని కొత్త విషయాలు అంటే ఎవరు అడగనివి మంజుల గారు అడుగుతున్నారు కాబట్టి అవి మీతో షేర్ చేసుకుంటాం. ఆ టైంలో చాలా మంది నాకు కాల్స్ చేసి చాలా మంది ఛానల్స్ అడగాలనుకున్నారు, కానీ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ గేమ్ అనమాట. అంటే ఆయన ఒక వేలో వెళ్తున్నారు, మనం ఏదో తెలిసి తెలియక మాట్లాడేసి ఆయన ఫ్లో ఒక రకంగా ఉంటుంది. ఆయన ఒక పర్టికులర్ గేమ్ అలా ఆడారు అనేది ఆయనకే తెలుస్తుంది. మనం బయట ఉండి నేను ఏదో ఆన్సర్ చేసేసి ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేది ఎవరికి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. బిగ్ బాస్ గురించి ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా. అంటే తను ఎంత బాగా అందరినీ హోల్డ్ చేసిందంటే, ఓ పక్క వైజాగ్ నుంచి మా సిస్టర్ కి కాల్స్ అనమాట. వైజాగ్ లో ఉన్న యూట్యూబర్స్ అందరూ సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కౌశల్ గారు చెల్లి కదా మీతో ఇంటర్వ్యూస్ చేసేస్తాం అని చెప్తే, అక్కడ మా సిస్టర్ని ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు, మీరు ఏం ఆడతారో అక్కడ అతనికి అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అక్కడ ఆపి, ఒక పక్క మా ఫాదర్ని అందరూ ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని, ఒక పక్క మా ఫాదర్ని ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దని, ఒక పక్క తనని కూడా ఎవరికి అందరూ అడుగుతున్నా ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా అలా హోల్డ్ చేసుకుని సీజన్ అంతా ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అరే కౌశల్ సిస్టర్గా కౌశల్ ఫాదర్గా మేము బయటకు కనిపిస్తే మాకు ఇంకా రికగ్నేషన్ వస్తుంది అని థాట్లో ఉంటారు. బట్ అందరినీ ఆపి హోల్డ్ చేసి ఎవరి చేత ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా లాస్ట్ వరకు ఉందంటే దట్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. అంటే నెగిటివ్గా అర్థం చేసుకుని ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేస్తున్నారు వద్దు వదిన అనగానే ఓకే ఫైన్. బట్ మేబీ వాళ్ళు తిని చెప్తుంది ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నట్టయితే డిఫరెంట్గా ఉండేది. బట్ అంటే ఆ ఫ్యామిలీని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్న నెగిటివిటీని కంట్రోల్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్లిప్పర్స్ మీరు అనుకునే వాళ్ళు ఈ స్వెటర్స్ ఏంటి ఈ టైంలో ఇలా వచ్చేస్తున్నాయి. ఎంత ఉక్క పెడుతుంటే స్వెటర్లు పంపించింది అంటారు బాబు. ఇలా అనుకుంటే నా చేతులు వేడికి అనుకుంటున్నాను కదా, దీనికి స్వెటర్లు ఎంత చాలా మిస్ అయిపోవడం ఒకటి ఉంటుంది. అది కాకుండా గేమ్ పెయిన్ ఒకటి ఉంటుంది. పిల్లల ఎక్వేషన్స్ అబ్బా ఒకటి కాదు. ఆ టైంలో చాలా అండర్ ప్రెషర్ అనమాట. ఎప్పుడెప్పుడు పిల్లలకి కొంచెం తీసుకెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆ సెట్ ముందు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఏరియా ఉంటుంది కదా, అక్కడ కొంచెం సేపు వాళ్ళ నుంచి అదిగో పప్ప అక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళని కొంచెం అలా తిప్పి తీసుకొచ్చేస్తూ ఉండేదాని అనమాట. అది కూడా బైక్ మీద పాపం. అప్పట్లో లైక్ ఐ యూస్ టు లైక్ బైక్ ఉండేది. తర్వాత రికగ్నైజింగ్ అందరూ మీరు బైక్ మీద వెళ్తున్నారు నీలిమ గారు కదా అని అడగడము, అబ్బా వీళ్ళేంటి ఇంకా ఇంకా అప్పుడు అంటే కౌశల్ గారు అప్పటికి అందరూ తెలుసు, యాక్టర్, సీరియల్స్, ప్రాజెక్ట్స్ అవి చేశారు. బట్ నేను తెలీదు
బట్ దే యూస్ టు ఇంకా సెర్చ్ చేస్తారు కౌశల్ గారి వైఫ్ ఏంటి అని. నేను బాగా పోస్టులు పెట్టేదాన్ని, జరుగుతున్నది వేరు మీరు చూస్తున్నది వేరు, వాట్ కౌశల్ ఎగ్జాక్ట్లీ ఆయన గురించి నేను పోస్టులు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నీలిమా కౌశల్ అంటే త్రూ ఇన్స్టాగ్రామే తెలుసు. అబ్బాయి ఈరోజు నీలిమా గారు ఏం పోస్ట్ పెట్టారు, కౌశల్ గారి గేమ్ అయిపోయింది అంటే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ రిలేటెడ్ కంటే నేను పోస్ట్ పెట్టేదాన్ని అనమాట. సూపర్ అండి. సో అలా పరిచయం ఎక్కువ. బయటకు వచ్చిన సూపర్ తర్వాత ఉమెన్ మీరు. బయటకు వచ్చిన తర్వాత కొన్ని రిలీజ్ అయ్యాను యాక్చువల్గా. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పిక్చర్లు ఉంటారు కదా ఏం తెలియని వాళ్ళు, మా ఆర్మీని, పెయిడ్ ఆర్మీ, నేను డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళాను, అవన్నీ కొంచెం సిల్లీగా కొంతమంది బయటికి రూమర్స్ పెట్ చేశారనమాట. ఏమో నాకు అనిపించేది పిచ్చోళ్ళు కాబట్టి స్వెటర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంటే ఆవిడ ఇక్కడ అక్కడ అప్పులు చేసి కొని పంపించేది. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటే అసలు బిగ్ బాస్కి వెళ్ళడం దేనికి, హ్యాపీగా నేను బయట ఇన్ని సినిమాలు చేసుకోవచ్చు. కోట్ల మంది ఓట్లు వేస్తారు, అందరికీ డబ్బులు ఇచ్చే కెపాసిటీ ఉంటే వై విల్ ఐ గో టు బిగ్ బాస్? ఐ డోంట్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. కొంతమంది సిల్లీ ఫెలోస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా సిల్లీగానే సమాధానం చెప్పాలి. ఎస్ 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 కౌశల్ గారు ఇప్పటికీ కూడా అంటే బయట ఇన్ని అనుకున్న కౌశల్ ఆర్మీలా మళ్ళీ ఇంకొక ఆర్మీ అనేది అసలు రాదేమో కూడా. అంటే కొన్ని సినిమాలు ఒకసారి వస్తాయి, అది మళ్ళీ రాదు. లైఫ్ టైం గుర్తుండిపోతాయి. మీరు అలా సెట్ చేసేసారండి. అలా ఒక ట్రెండ్ సెట్ చేశారు మీరు సీరియస్లీ. అంటే ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్ యాక్చువల్లీ. అంటే నేను బిగ్ బాస్ లో అంటే వెళ్ళినప్పుడైతే నాకు అంత సీరియస్నెస్ మీరు అసలు అనిపించలేదు. ఎక్స్పెక్ట్ చేశారండి? నేను తనకు ఇంత చెప్పాను, fan base వస్తుందని? తను ఎప్పుడైతే నన్ను గుమ్మం దాటి ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తను చెప్పింది ఆల్ ది బెస్ట్, మీరే విన్నర్ అంది. మా ఆవిడకి నా మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటి, నేను విన్నర్ అని ఎలా చెప్పిందిరా బాబు, నేనైతే రెడీగా ఉండు, 3rd వీక్ లో 4th వీక్ లోనే వచ్చేస్తాను, సో విల్ గో అవుట్ సమ్వేర్ అని చెప్పి వెళ్ళాను అనమాట. సో నేను యాక్చువల్గా 2nd వీక్కి నేను సాటర్డే ఎపిసోడ్లో సండే ఎపిసోడ్ నుంచుని నన్ను పంపించేసండి, నేను వెళ్ళిపోతాను, నూతన్ నాయుడు ఉంచండి, తనకు అవసరం నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేశాను. లేదు అప్పుడు నానిగారేమో అలా పంపించడం అవ్వదు, మీరు ఉండాలని చెప్తే ఆ ఫ్రైడే ఏదైతే నిమ్మకాయ ఎపిసోడ్ జరిగిందో ఇంకా 1 అవర్లో ఓటింగ్స్ క్లోజ్ అవుతాయి అన్నప్పుడు ఆ 1 అవర్లో ఆ ఎపిసోడ్ జరగడం, రిలీజ్ అవ్వడం, ఆ 10 to 11 మొత్తం గ్రాఫ్ చేంజ్ అవడంతో అక్కడి నుంచి పీక్స్కి అనమాట. సో మళ్ళీ అక్కడ దీప్తి సునైనా వీళ్ళందరూ కౌశల్ వెళ్ళిపోతాడు 2-3 వారాల్లో. ఇవన్నీ నాకు ఎవరన్నా గెలిగితే నాకు ఎక్కడో టచ్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పటి వరకు నేను అసలు చాలా క్యాజువల్గా ఉంటాను అనమాట. ఎప్పుడైతే వీళ్ళందరినీ చూసాను నాకు గెలకడం, దెన్ ఐ థాట్ ఐ హ్యావ్ టు షో వాట్ ఐ యామ్ అని చెప్పి కసిగా కాన్సన్ట్రేషన్గా ఆడడం జరిగింది. అప్పటి వరకు పెద్దగా లేదు యాక్చువల్గా, ఐ వాజ్ వెరీ క్యాజువల్గా వెళ్ళాను. బట్ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దిస్ థింగ్స్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. నిజంగా అమ్మో మీరు టాస్క్లు మేము జోడీలో చూసేసాం, కొన్ని షోస్లో చూసేసాం. అమ్మో మీరు సామాన్య వ్యక్తి కాదు, భలే టాస్క్ కానీ అన్నీ బాగా విన్ అవుతారు. అంటే నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో బాగా ఎనర్జెటిక్గా అన్నిట్లో ఫస్ట్లో ఉంటాను స్పోర్ట్స్లో. సో నాకు ఈ టాస్క్లు ఇలాంటి గేమ్స్లో విన్ అయ్యే మూమెంట్స్ చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ బాగా నేర్పించారు అనమాట. అంటే మా మదర్ దగ్గరుండి రన్నింగ్ రేస్ కాంపిటీషన్స్కి, మా స్కూల్ ఛాంపియన్షిప్ వీళ్ళందరినీ తీసుకెళ్లారు. అందులోనే నేను షటిల్ బ్యాడ్మింటన్లో స్కూల్ నేషనల్స్ ఛాంపియన్ అనమాట. సో ఐ యూస్ టు గో టు సింగపూర్, ఆల్ ద కంట్రీస్ అనమాట ఫర్ ద షటిల్ బ్యాడ్మింటన్. సో ఆ విన్నింగ్ మూమెంట్స్ అనేవి నాకు ఎప్పుడు ఆ విన్నింగ్ మూమెంట్స్ కోసం కష్టపడి గెలవాలి, ఆడాలి అన్నది నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో బాగా ఎక్కువ ఉందన్నమాట. చిన్న గేమ్ ఆఖరికి మా పిల్లలు స్కూల్లో పేరెంట్స్ డేకి ఇలా కర్రను ఇలాగా చేత్తో ఎంతసేపు పట్టుకుంటారని పేరెంట్స్కి గేమ్ ఇస్తారు కదా, అది కూడా సీరియస్గా ఆడేస్తూ ఉంటాను నేను పడిపోయి. అంటే ప్రతి గేమ్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్ యాక్చువల్లీ. ఎస్. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఆ క్రౌడ్ని చూసి, ఆ జనాల్ని చూసి అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? బయటకు వచ్చిన వెంటనే కార్లో ఇంటికి వెళ్తుంటే షీ షోడ్ మీ 2K వాక్స్, కౌశల్ ఆర్మీ మాదాపూర్లో జరిగిన వాక్, బెంగళూరులో, అలాగే వైజాగ్లో ఐ థింక్ క్యాన్సిల్ అయినట్టుంది. వైజాగ్లో, విజయవాడలో యాక్చువల్లీ వైజాగ్లో పోలీస్ పర్మిషన్ దొరకక క్యాన్సిల్ అయింది. సో విజయవాడ ఇవన్నిటిలో వాక్ చూసి, బెంగళూరులో దిస్ ఇస్ మన స్టేట్ కానీ స్టేట్లో నాకు వాక్ చేశారంటే ఐ వాజ్ లైక్ థ్రిల్డ్ అనమాట. మాదాపూర్లో ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పెద్ద ఎంప్లాయీస్ అనమాట, ఆల్ బిగ్ పొజిషన్స్, వాళ్ళందరూ నా కోసం నడిచారంటే ఇదేంటారా బాబు, ఐ వాజ్ షాక్. వీళ్ళందరూ నా కోసం ఎంత చేశారా అంటే అంత పర్సనల్గా తీసుకున్నారు ప్రతి ఒక్కరు అని చెప్పి ఐ వాజ్ నా కంట్లోంచి టీయర్స్ అనమాట. ఇంటికి వెళ్తున్నంత సేపు బయట బ్యాక్ సైడ్ చూస్తే ఒక 400-500 బైక్స్ ఫాలో అవుతున్నారు నన్ను, కౌశల్ అనుకుని. అప్పటి వరకు ఐ డోంట్ నో ఎనీథింగ్, బ్లాంక్ కంప్లీట్లీ యాక్చువల్లీ.
ఎస్ అసలు బయటకు వచ్చిన తర్వాత కూడా అమ్మ బాబాయ్ ఆ క్రౌడ్ ఏంటి అసలు I నిజంగా was like, ఆ ప్రెస్ మీట్ దగ్గర కూడా మీరు ఇలా అంటే లైఫ్ లో చాలా మంది అనుకుంటారు కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు బయటకు వచ్చిన తర్వాత మీరు సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయండి, చేస్తుంటే బాగుండేది, మీరు డైరెక్టర్ని కలిస్తే బాగుంటుంది, ప్రొడ్యూసర్ని కలిస్తే బాగుంటుంది, ప్రజలతో టైం స్పెండ్ చేయకుండా వీళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే బాగుంటుంది అన్నారు. కానీ నేను అనుకున్నాను యాక్చువల్లీ ఈ విన్నింగ్ మూమెంట్స్ ప్రజలతో స్పెండ్ చేసే మూమెంట్స్ అప్పుడు మిస్ అవుతే లైఫ్ టైం మళ్ళీ ఎప్పటికీ రావన్నమాట. ఇక్కడైతే నా హైదరాబాద్ దగ్గర నుంచి విజయవాడ, బెంగళూరు, బళ్ళారి నా కోసం కష్టపడారో, నా కోసం టూర్కి వాక్స్ చేశారో, ఆఖరికి ఆస్ట్రేలియా, యూకే ప్రతి ప్లేస్కి పర్సనల్గా వెళ్ళి సక్సెస్ మీట్ జరిపి ఆ సక్సెస్ మీట్కి వెళ్తుంటే అసలు మాకు కిందన నడిచే స్పేస్ కూడా ఉండేది కాదు, చేతుల మీద ఇలా పట్టుకెళ్ళారు అనమాట స్టేజ్ వరకు. అంటే అంత క్రౌడెడ్ అనమాట. అంత క్రౌడ్ మూమెంట్స్ని మళ్ళీ లైఫ్ టైంలో అంటే హీరోస్ అంటే కీప్ సీయింగ్ యాక్చువల్లీ. అంటే మాలాంటి కష్టపడి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి అలాంటి ఫేవరబుల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో పెద్ద స్టార్కి వచ్చే మూమెంట్స్ అక్కడ మిస్ అవుతే విల్ నాట్ సీ ఎవర్ ఇన్ లైఫ్ అనమాట. అందుకనే ఐ ఎంజాయ్డ్ థరోలీ 6 months to 8 months విత్ మై క్రౌడ్ అనమాట యాక్చువల్లీ. సూపర్ అండి సీరియస్లీ. సో అయితే బిగ్ బాస్ ప్రపంచం నుంచి బయటకు అవును. వచ్చేసి మన అమ్మా. ప్రపంచంలోకి వచ్చేద్దాం. మీరు అప్పటి నుంచి అడగాలనుకునే క్వశ్చన్స్ అని ఇప్పుడు అడిగేసినట్టున్నారు. చెప్పాను కదా ఆడియన్స్ డోంట్ మైండ్. 2018 లో రాసుకున్న క్వశ్చన్స్ కానీ మీకు అడిగేశారు. తెలుసా మా వాళ్ళు ఎవ్వరు కూడా బోర్గా ఫీల్ అవ్వరు, అవునా? చాలా హ్యాపీగా అండ్ చూస్తారు. సుమన్ టీవీ ఒక్కటే మిస్ అయింది యాక్చువల్లీ, అన్ని టీవీలు అయిపోయింది, మీరు ఒక్కటే మిస్ అయింది ఈ 2023 అది కూడా అది clear. కూడా అయిపోయింది. Yes, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ ఇద్దరి పర్సనల్, ఓకేనా? ఓకే. ఫస్ట్ మీట్ మ్యామ్ని ఎప్పుడు అయ్యారు? డేటా అంటే ఫస్ట్ మీట్ ఎప్పుడు, ఏ ఇయర్, ఎలా? ఆ డేలో తను ఏ డ్రెస్? పెట్టుకోవడం కష్టం, అలాంటిది ఫస్ట్ మీట్లు గుర్తు ఎక్కడ పెట్టుకుంటామండి. మీరు తెలియని కోణం అన్నారు కదా ఇది. అంటే నేను నా మైండ్ లో అవసరం లేని తొందరగా అరేంజ్ చేసేస్తాను, కొత్తవి వస్తా ఉంటాయి అన్నమాట. అట్లా మాట్లాడతారు. నా hard disk ఎప్పుడు fresh గా ఉండాలన్నమాట. లైక్ మెమొరీస్ అండి. అసలు Memory అది అయిపోయింది కదా, మీరు ఇంకేం ఫ్యామిలీ అంటున్నారు ఆ కదా. మెమరీస్ కోసమే యూట్యూబ్ లో అన్ని పెట్టుకుంటాను మర్చిపోకుండా, ఎప్పుడైనా అవసరం అయితే చూసుకోవడానికి. ఆ ఫ్యామిలీ ఆ టైం ఉన్నప్పుడు ఫ్యామిలీ అవుతుంది కానీ రిమైనింగ్ టైం అంతా కూడా వర్క్ 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 అందరికీ అంటే ఐ లవ్ ఉంటుంది. మై వర్క్ అండ్ వర్క్ ఈజ్ అప్పుడు మై కూడా ఫస్ట్ చెప్పారు కదా. వర్క్ ఈజ్ మై ఫస్ట్ వైఫ్ ఆల్ ద టైమ్, షీ ఈజ్ మై సెకండ్ వైఫ్. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఆయనలో మీరు అన్ని కోణాలు చెప్పారు కదా, లైక్ మల్టీ మారలేదండి, టాలెంటెడ్ అని. మారలేదు అతను. నన్ను కూడా అలానే తయారు చేసి నన్ను కూడా ఆ ట్రాక్ లో తీసుకొచ్చేస్తున్నారు. ఐఎమ్ లైక్ ఫుల్ ప్యాక్ ఉంటారనమాట, అలా తయారు చేసేసారు ఆయన. ఐఎమ్ వెరీ వర్కోహాలిక్. వర్క్ అంటే ఆక్సిజన్ లేకపోతే మనుషులు ఎలా బతకలేరు, వర్క్ లేకపోతే నేను బతకలేరు. ఏదో వర్క్ చేస్తూనే ఉండాలి, ఆఖరికి ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తూనే ఉండాలి. సో ఫస్ట్ మీట్ ఫస్ట్ మీట్ నాకు తెలిసింది 2011లో, ఐ థింక్ సమ్వేర్ ఇన్ ఫెబ్రవరి, మార్చ్ ఏప్రిల్ మే 3 నెలలు ఏదో ఇంకో రెండు చెప్పండి. ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే. ఐ థింక్ సమ్వేర్ మార్చ్ అనుకుంటా, పూణేలో. అంటే ఇప్పుడు స్టోరీ వద్దు, జస్ట్ ప్లేస్ అడిగారు. పూణేలో ఎయిర్పోర్ట్ లో కలిసాను. ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే, అరే నేను వేసుకున్న డ్రెస్ నువ్వు కూడా వేసుకున్నావా, సేమ్ డ్రెస్ సేమ్ పించ్ అనుకున్నావు అనమాట. అనుకోకుండా ఓకే, Yeah. అనుకోకుండా వి బోత్ వోర్ పర్పుల్ కలర్ అనమాట, ఇద్దరు. ఇద్దరు Yeah. ఫస్ట్ మీట్ లో. ఇప్పుడు కూడా పర్పుల్ ఇప్పుడు పర్పుల్ ఓకే, అప్పుడు ఫస్ట్ మీట్. ఫస్ట్ మీట్. ఫస్ట్ ఇంప్రెషన్ మ్యామ్ మీద. ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ చాలా కలిసిన వెంటనే అందరూ ఇక్కడ వెళ్దా ఉంటది, ఈవిడ మాత్రం షిరిడి వెళ్దామండి అంది. అమ్మ భక్తురాలు అమ్మ అని చెప్పి ఫస్ట్ ఇంప్రెషన్. See, నాకు పెద్ద ప్రపంచం తెలీదు. ప్రపంచం తెలియదు కదా, అసలు ఏమీ తెలియదు, జీరో, బిగ్ జీరో. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ పిజ్జా, వాట్ ఈస్ బర్గర్, శాండ్విచ్. అంటే నీలిమ గురించి చెప్పాలంటే, ఒక బాపట్ల నుంచి ఒక బంక మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి మొత్తం తీసుకొచ్చి దాన్ని మంచిగా, అంటే నేను మెటలర్జీ స్టూడెంట్ కాబట్టి ఫౌండింగ్ మంచిగా మోల్డ్ చేసి దానికి ముక్కు, కాళ్ళు అన్ని పెట్టి, ముక్కు, చెవులు అన్ని పెట్టి, ఒక లోపల మెమరీ కార్డ్ పెడతాం కదా, నా మెమరీ కార్డ్ లో సగం కట్ చేసి మెమరీ కార్డ్ పెడితే ఎలా ఉంటుందో అలా అనమాట. అయితే మెమరీస్ అన్ని పోయి ఉంటాయి. మెమరీ కార్డ్ ఉంది, నా మెమరీ కార్డ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ నేను తయారు చేసుకున్న మెమరీ కార్డ్ అనమాట, నేను తయారు చేసుకున్న రోబో అనమాట. అంటే లైక్ ఆయన లేనప్పుడు కూడా ఆయన వర్క్ ఎలా ఉండాలి, ఎలా జరగాలి, ఇక్కడ కూడా వర్క్ అంటే వేరే వాళ్ళని పిచ్చి పెట్టేసుకుంటే పిచ్చి ఇంత నాలెడ్జ్ ఇచ్చేసి ఇంకొకరిని ట్రైన్ చేసుకోవడం. అంటే ఐ ఆల్వేస్ వాంట్ మై షాడో ఫర్ మై వర్క్. షీ సెడ్ ఐ యామ్ యువర్ షాడో అందే ఒక రోజు. ఓకే అన్నాను. సో కంప్లీట్లీ ఫుల్ ట్రైన్ చేసేస్తారు అనమాట వర్క్. సో ఆ విధంగా నన్ను కంప్లీట్ గా ట్రైన్ చేసుకున్నారు ఆయన.
అయితే కౌశల్ 2 మీరు షాడో, కౌశల్ గారు షాడో. ఆఫ్ కోర్స్ లైక్ సో అలా ఆవిడకి అసలు ఏమీ తెలియదు. నాకు పెళ్ళైన కొత్తలో అయితే పిజ్జా అంటే, ఓ పిజ్జా ఇలా ఉంటుందా ట్రయాంగిల్లో, వావ్ సో నైస్. బర్గర్ అంటే, ఓ బర్గర్ పైన కింద ఉంటే మధ్యలో ఉంటుందా. మాది పల్లెటూరు, ఓకే, బాపట్ల. అంటే అప్పుడు అంత తెలియదు, స్కూల్ కాలేజ్ అంత నాలెడ్జ్ లేదు. ఒక్కసారిగా వర్కింగ్ ఆ పర్టికులర్ టైంలో ఈయన ఒక రంగుల ప్రపంచాన్ని చూపించారు. లైక్ దిస్ ఈజ్ హౌ ఇలా ఉంటుంది అలా ఇలా అని మొత్తము. సో ఎక్కడికి వెళ్దాం అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు షిరిడి వెళ్ళలేదు బాగుంటుందంట అని చెప్పి షిరిడి అడిగాను అనమాట. అంటే కొన్ని బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి అనమాట. అలాగా ఒకసారి గోవా వెళ్ళినప్పుడు ఐ టుక్ హర్ టు ఒక టీటోస్ అని పబ్ ఉంది అనమాట. నైస్ మ్యాన్, జాకీ ఇస్ ప్లేయింగ్ రియలీ గుడ్ అంటే, జాకీ అంటే జాకీ వేరేసుకుని ఆడతారు కదా, అది అతనేనా అని చెప్పి అడిగింది అనమాట. జాకీ అంటే ఆ జాకీ కాదమ్మా, జాగింగ్ చేసేటప్పుడు వేసుకుంటారు అన్నా నేను. జాకీ అంటే జాగింగ్ చేసినప్పుడు వేసుకుంటారు కదా, ఆ జాకీ అన్నా ఇప్పుడు వస్తారా అని అడుగుతుంది. నాకు పబ్బింగ్ అవి దట్స్ వాట్ ఐ డోంట్ హావ్ దట్ మచ్ నాలెడ్జ్. దాని మీద ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో అలా తప్పలేదు. నేను మీకే సపోర్ట్. అన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండబట్టే కదా ఏరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. అన్ని తెలిసిన వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ కాదు, ఏ క్వాలిటీస్ లేవు నింది వేసుకున్నాను. పెళ్ళికి తెలిసింది ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చేసుకోకూడదని. ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే చెప్తున్నా. నాకు తెలివి లేదనుకున్నారు, పెళ్ళయ్యాక తెలిసింది తెలివి ఉందని. అంతే కదా. మెమరీ కార్డు నిద్రపోయినప్పుడు నా ఉన్న మెమరీ కార్డులు అన్ని తీసి పెట్టేసుకున్నాను. దేనికోసం ఎవరు ఎక్కువ ఆర్గ్యూ చేస్తారు? టైం అని చెప్పి ఆవిడ ఎక్కువ ఆర్గ్యూ చేస్తుంది. ఫ్రీడమ్ నేను ఎక్కువ ఆర్గ్యూ చేస్తాను. నేను చెప్తా, నేను ఎక్కువ ఆయనతో టైం స్పెండ్ చేయడం కోసం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆయనేమో నాకు ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా నాకు వర్క్ ఉంటుంది, ఈ వర్క్లో ఫ్రీడమ్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. ఐ యూస్ టు గో మీటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఎక్కువ ఆ టైం ఉంటే నాతో ఉండొచ్చు కదా అని నేను ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాను. కౌశల్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్ ఎక్కువ తింటుంటారు. లైక్ ఒక ఐటమ్ బాగా ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ ఫ్రెండ్స్ కి కానీ. జున్ను బాగా తింటారు. కౌశల్ గారు కొట్టండి. yes me too. చాలా ఇష్టం ఆయనకి. ఓకే, సో కరెక్ట్, ఎవరికి షేర్ చేయకుండా తింటారు. జున్ను అయితే ఐ లవ్ ఇట్. యా. సో నీలిమ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నీలిమ గారు ఫేవరెట్ ఫుడ్, ఆవిడ మొత్తం ఫేవరెట్ ఫుడ్ లేనిదంటే చెప్పండి, ఒకటి చెప్తాను. అన్ని ఆవిడ ఫేవరెట్ ఫుడ్లే. నేను బాగా ఇష్టపడతాను. వెరీ ఫుడీ అండి. ఇంట్లో ఏదైనా గొడవలు అయినప్పుడు లేకపోతే అలిగినప్పుడు అలా, అంటే మా ఇంట్లో పెద్ద సో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే ఏముండదు, ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళిపోతే మంచి లావిష్ డిన్నర్. సన్నంగా ఫుడ్ తగ్గించిపోయాయంటే నాకు ఓన్లీ మంత్లీ ఒక 30,000 బిల్లే స్విగ్గీ నుంచి వస్తుందండి. అంత ఫుడ్ తింటాను. ఇద్దర్లో ఎవరు ఎక్కువ ఐ లవ్ యూస్ చెప్పుకుంటారు? నేను ఎప్పుడూ చెప్పలేదండి, నేను చాలా రేర్. బిగ్ బాస్ లో కూడా బిగ్ బాస్ మా యూస్ చేస్తే ఒకరిద్దరు యూస్ చేసి ఉంటాను. I never used that word is very very special to me actually. అబ్బా, అది ఒకరిద్దరికి చేసేసారు, నాకు చేయలేదు. నువ్వు ఒకదాని అందులో అదిగో ఇలా కవర్ చేస్తారు చూడండి. యాక్చువల్లీ బిగ్ బాస్ లో కూడా నేను ఫోన్ కాల్ టాస్క్ ఉన్నప్పుడు నేను లవ్ యూ చెప్పా, అప్పుడు నేను తిరిగి ఇచ్చి ఇంకేమైనా ఉందా అన్నారు. అది పెద్ద హైలైట్ అయిపోయి నాకు పర్సనల్ మెసేజెస్, మీరు అంత కష్టపడి మీరు లవ్ని మీరు ప్రపోజ్ చేసి మీరు లవ్ యూ చెప్తే కౌశల్ గారు ఎందుకు చెప్పలేదు అని నన్ను క్వశ్చన్స్ అనమాట. ఆ పర్టికులర్ లైక్ అంటే ఆయన గేమ్లో ఉన్నారు కాబట్టి మేబీ అది తెలియదు, కానీ మనం మిస్ అవుతాం కాబట్టి జాగ్రత్త, అంతా ఓకే లవ్ యూ అని లాస్ట్లో ఒక డైలాగ్ అలా చెప్పాను అంతే. చెప్తారుందా అలాంటి టాస్క్ లేవకండి. సో అయితే మీరే ఎక్కువ చెప్తారు. ఇద్దర్లో ఎవరు ఎక్కువ ట్రస్టింగ్ పర్సన్? నేనే. నేను. అయ్యో, కౌశల్ గారు ఉంటారా? అస్సలు బ్రేక్ చేస్తారు అస్సలు ఎందులోనూ. ఆవిడ కోసం 10 సంవత్సరాలు పబ్బులు అడుగు పెట్టలేదండి, ఇంకేం ట్రస్ట్ కావాలి? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం అండి. అసలు పబ్కి వెళ్ళలేదండి ఇప్పటికొచ్చి. ఎందుకని? ఆవిడ పబ్కి వెళ్తే ఏడుస్తుందండి. ఎందుకు? ఆవిడకి భయం, నేను ఏ అమ్మాయితో ఫ్లోటింగ్ చేసేస్తానో లేదా ఏ అమ్మాయి నాతో ఫ్లోటింగ్ చేసేస్తాను. పబ్ అంటే ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, ఇది ఇంకో క్వాలిటీ అనమాట. అంటే ఇప్పుడు కాదు,
ఒక పర్సన్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్. బిఫోర్ మ్యారేజ్ అందరూ ఓకే ఫైన్, అందరికీ అన్నీ ఉంటాయి, నేను అంత పట్టించుకోలేదు. బట్ యాక్చువల్ కౌశల్ బిఫోర్ చూసుంటే డిఫరెంట్ లెవెల్ అనమాట. అవన్నీ తెలిసిందాన్ని కాబట్టి. పాడి అంటే ఓన్లీ అమ్మాయిలేనండి. ఐ లైక్ మ్యూజిక్, ఐ ఎంజాయ్ మ్యూజిక్, సింపుల్. అమ్మో కాదండి, నాకు వార్నింగ్స్ కూడా వచ్చాయి మ్యారేజ్ అప్పుడు. సో అన్నీ తెలుసు కాబట్టి మా ఆయన నేను పబ్కి పంపించాను. ఆ ఫ్యాన్ బేస్, ఫీమేల్ ఫ్యాన్ బేస్ అలా ఉంది అలా కౌశల్ ఉంటుంది. గారు. మేము బిగ్ బాస్ లోకి వెళ్ళేటప్పుడు కూడా అనుకున్నాం, అమ్మ బాబాయ్ అంటే అమ్మాయి ఫ్యాన్ బేస్ మంచి ఫాలో అన్నిటిని కట్ చేస్తుంది. చక్రవాకం. చక్రవాకంలో కూడా ఎంత ఫేమస్ కదా. చక్రవాకంలో మంచి, నేను నడుచుకెళ్తుంటే వెనకాల 30 మంది అమ్మాయిలు అండి వెనకాల వస్తాం. అసలు ఆ ఫోన్ ఓపెన్ చేస్తే అమ్మో ఎంత మంది, ఎన్ని మెసేజెస్. అప్పుడు ఇంకా బిఫోర్ బిగ్ బాస్, మ్యారేజ్ అయిన కొత్తలో. ఇప్పుడు రాముడు అంటున్నారా, కృష్ణుడు అంటున్నారా? ఇప్పుడు రాముడేలేండి. అప్పటికి ఇంకా వేరే ఛాన్స్ లేదు. కృష్ణుడిని మనం క్లోజ్ చేసేసి రాముడిని పెట్టాం అలాగా. కృష్ణుడు అని చెప్పి ఫ్లూట్ తీస్తుంటే ఫ్లూట్ తీసుకుని బాణం ఇస్తా ఉంటుంది. కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఎవరు? ఇది ఉందనుకోండి కింద పగలు కొడితే ఎక్స్ప్రెస్ అనమాట. నేను చెప్పకుండానే మా ఆయన చాలా కొనాలి చెప్పేస్తున్నా. కోపం రాదు, వచ్చేట్టుగా చేస్తా నేను. మా ఇంట్లో ఎల్ఈడి టీవీస్ 3 ఉన్నాయండి. పెళ్ళేదో కొన్నవి, 2 కోపంతో ఇరిగిపోయి, ఇప్పుడు 3rd ఓఎల్ఈడి కొన్నాను. అది ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు. మరి అంతా ఆవిడ పుణ్యం. అంటే లైక్ ఆయనకి కోపం రాదు, వచ్చినప్పుడు మనం కామ్ అయిపోవాలి. నాకేమో కామ్గా ఉండడం రాదు. కోపం వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం దెన్ అండ్ దేర్ అయిపోవాలన్నమాట, క్లియర్ అయిపోవాలి. నేను మైండ్ లో కోపాలు కూడా అన్ని సిల్లీ కోపాలు. నేను జిమ్కి వెళ్దాం అని చెప్పి అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళబోయే టైంకి, అంటే మీరు 24 గంటలు జిమ్ లో ఉంటారా, నాతో స్పెండ్ చేయరా అంటే ఒకసారి ఫట్ మన టీవీకి కాదు, సిచ్యువేషన్ అదే కానీ రాంగ్ గా కన్వే చేశారు. నేను చెప్తా, జిమ్కి వెళ్ళాలనేది కరెక్టే, ఆపిన మాట కూడా వాస్తవమే. టైం ఇప్పుడు అరౌండ్ నైట్ 10:30. అంటే ఆ టైంలో పిల్లలు, నేను కొంచెం నిద్రపోయే టైం మాతో ఉండొచ్చు, పిల్లలు ఎదురు చూస్తున్నారు. నిజంగా యు ఆర్ సో లక్కీ అండి. ఈ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్, ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో ఎక్కడా కూడా ఇటువంటి మా పర్సనల్ సిచ్యువేషన్స్ ఎక్కడా చెప్పలేదు. దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. అన్ని చెప్తున్నారు. మీరు ఏదైనా చేయండి, నన్ను ఎరకొట్ట 2 టీవీలు నాకు అవుట్ చేసి ఇప్పించండి. నాకు దండం పెడతాను ప్లీజ్. నాకు ఈవెన్ చూసినట్ల 2 టీవీలు గుర్తొస్తుంది. సోనీ 2.5 lakhs 3D టీవీ. చెప్పలేదు. బిగ్ బాస్ లో అంత ఓపిక్ గా ఉన్నారంటే జస్ట్ అది నా ఓపికని చూసి అక్కడ ఆచరణలో పెట్టారు. అంటే అంత కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఉంటుంది కదా, లైక్ ఆయన పగలు కొట్టడం అవన్నీ జస్ట్ రిమోట్ ఉంది ఇలా పడేస్తారు. అంటే అది చూపించలేరు ఇంకా కోపాన్ని. బట్ బిగ్ బాస్ లో అంత కంట్రోల్ చేసుకొని ఎంత నీట్ గా మేనేజ్ చేశారా అనిపించింది నాకు. అంటే నాకు పెళ్ళి 7 years అయిందండి. ఆ 7 years లో ఆవిడతో ఫైట్లు బాగా చేసి బిగ్ బాస్ లో కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది. అంటే ఒక షోకి వెళ్ళినప్పుడు మనకి వర్క్షాప్, క్రికెటర్స్ కి ట్రైనింగ్ సెంటర్ ఉంటది కదా, 7 years ఫుల్ ట్రైనింగ్ అనమాట ఆవిడతో. అంటే ఎలాంటి మనిషి వచ్చినా, ఎలాంటి కంటెస్టెంట్ వచ్చినా ఈవిడతో ఫైట్ చేస్తే ప్రపంచంలో ఇంటర్నేషనల్ బిగ్ బాస్ కూడా ఈజీ గెలిచేయచ్చు. అంటే అది వాదించి 2-3 టీవీలు పగలగొట్టి, అక్కడ లక్కీగా టీవీలే పగలగొట్టారు. ఎక్కడ పగలగొడితే బయటికి పంపించేస్తారని కూల్ గా ఉన్నాం. రెడ్ కార్డ్ ఇచ్చేస్తారని అదొకటి. ఎంత ఆడింది ఆ కోపంతో. నాకు కోపం చాలా వచ్చిందండి బిగ్ బాస్ లో కూడా. కాకపోతే ఎక్కడ పగలగొడితే రెడ్ కార్డ్ ఏది అన్నారు యాక్చువల్ లోపల. అది అదొకటి భయం వేస్తుంది యాక్చువల్గా. ఇంత కష్టపడి రెడ్ కార్డ్ తీసుకుని బయటికి వెళ్ళమంటారా బాబు అనుకునే. రిస్క్ ఎవరు ఎక్కువగా ఫేస్ చేస్తారు? ఎవరు అర్థమైపోయింది. రిస్క్ అంతా నన్ను ముందు వస్తుంది, ఆవిడ వెనకాల ఉంటుంది. రిస్క్ ఉన్నప్పుడు ముందు వస్తుంది. రిస్క్ చోట నీలిమా ఉండదు. వైఫ్ కి కిచెన్ లో ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా? యూట్యూబ్ కోసం అయితే హెల్ప్ చేస్తారంటే అది నిజం చెప్పారు. యూట్యూబ్ నా వీడియోలో ఏదన్నా ఇదిగో ఈ కంటెంట్ కి నాకు కొంచెం ఈ అవసరం ఉంది అంటే ఆయన హెల్ప్ చేస్తారు. కిడ్స్ కోసం అంటే కిడ్స్ కి ఎలాంటి మోటివేషన్ ఎక్కువ ఇస్తుంటారు? అమ్మో, కిడ్స్ కి నేను ఇచ్చేదే మోటివేషన్ యాక్చువల్లీ. ఇది అంటే చెప్పండి, నేను చెప్తా. బెస్ట్ ఫాదర్ అండి. నేను లైఫ్లో మా ఫాదర్ని చూశాను, తర్వాత మా హస్బెండ్ని చూశాను. అంటే టైం ఇవ్వట్లేదు అంటాను కదా, కిడ్స్ కోసం ఇస్తారు. ఎంతమంది ఫాదర్స్ వాళ్ళ పిల్లల కోసం టైంని ఇస్తున్నారో నిజంగా నాకు అంత ఐడియా లేదు. కానీ అంటే ఈ రోజుల్లో చాలామంది అంతెందుకు ఈయనకున్న బిజీ షెడ్యూల్కి, బిజీ వర్క్స్కి అంత టైం ఇవ్వక్కర్లేదు. బట్
మార్నింగ్ స్కూల్స్కి కానీ పంపించేటప్పుడు కానివ్వండి, రెడీ చేయడంలో కానివ్వండి, వాళ్ళ ఫుడ్ సెలెక్షన్స్లో కానివ్వండి, డైలీ రొటీన్ లైఫ్లో వాళ్ళకి అవసరం అంటే ఒక 70% లైఫ్ ఆయనదే ఉంటుంది. ఆయన తర్వాత నాదనమాట. మా బాబు పుట్టినప్పుడైతే ఆల్మోస్ట్ 3 months అసలు ఆయన వెళ్ళలేదు బయటికి. అంటే కంప్లీట్ ప్యాక్ వాడితోనే ఉండేవారనమాట. అంటే యూజువల్గా అబ్బాయిలకి ఆ మదర్ ఉంటారు, లైక్ అమ్మాయిలకి ఫాదర్స్తో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈయన మాత్రం అటు చదివించడానికి కానివ్వండి, స్కూల్కి పంపించినప్పుడు రెడీ చేయడం కానివ్వండి, టిఫిన్స్ పెట్టడం కానివ్వండి, ఫుడ్ ఫీడ్ చేయడం కానివ్వండి, ఒకటి పడుకునేటప్పుడు స్టోరీస్ చెప్పడం కానివ్వండి, A to Z పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అందులో నేను చాలా చాలా లక్కీ. అప్పుడు అనుకున్నారా అమ్మయ్య అంటే ఆయన ముందుకి మా ఇప్పటికి ఫాదర్ని ఇంత- చూసాను, తర్వాత అతన్నే చూసాను అనమాట. అంటే అంటే ప్రపంచంలో నేను ఎవరినైనా ఎక్కువ లవ్ చేస్తారంటే మా పిల్లలు అనమాట. సో నా వర్క్ తో పాటు ఎక్కువ లవ్ చేసేది పిల్లలు అనమాట. అంటే ఐ లవ్ వర్క్ పిల్లలు అన్నారు తప్ప నా వైఫ్ అన్నమాట. Third. అది అది Third అర్థమైపోయింది. సో కిడ్స్ ఆర్ రియల్లీ లవ్ కిడ్స్ అనమాట. ఒక టైంలో నేను కూడా లవ్ అనేది పక్కన పెట్టేసి నన్ను కూడా వర్క్ గురించి ఆలోచించినట్టు తయారు చేసేసారు. అంటే ఇదిగో ఈ టైం మరి షాడో కదా. అదే ఈ టైం ఉంది కదా, ఇది జరగాలి కదా, జరగట్లేదు ఏంటి, కైండ్ ఆఫ్ బిజీ లైఫ్ కి అలవాటు చేసేసారు నన్ను కూడా. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే ఇంకొక 2.1 చూడొచ్చు actually. పంపించేద్దాం 100 రోజులు నాకు హ్యాపీగా మనశ్శాంతి జరుగుతుంది యాక్చువల్లీ. కానీ ఆవిడ లోపలికి వెళ్ళాక ఎలా ఉంటారో నేను చెప్పనా, మీరు చెప్తారా నేను చెప్పనా? మీరు చెప్పండి తర్వాత నేను చెప్తా. 10 years అయింది పబ్కి వెళ్ళకుండా, ఇప్పుడు వెళ్ళి ఉంటారేమో పబ్. అసలు ఏం ఎవరినైనా మళ్ళీ ఫ్లడ్ చేస్తున్నారేమో. అవునా ఆవిడకి లేదా? గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. లేదు. ఆవిడ పడుకున్నప్పుడు నిజం చెప్పు, నేను గేమ్ గ్యారంటీగా ఉంటాను. ఎవ్రీ సాటర్డే సండే హోస్ట్ వస్తారు కదా, ఆ. మా ఆయన గురించి ఏమో తెలిస్తే కొంచెం చెప్పండి అని అడుగుతారు. ఆ టైప్ ఒకసారి మా ఆయన వీడియోస్ ఏమైనా చూపించండి, మా ఆయన ఫోన్ వస్తారు పంపిస్తే ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ మీకు ఇస్తానండి. కాదు కౌశల్ గారు, నేను చెప్తున్నా లేకపోతే ఆవిడ డేటా సైన్స్ చేస్తుంది యూకే వెళ్ళి, ఆ డేటా సైన్స్ తో ఎక్కడో చిప్పు పెట్టుకుని ఆ బిగ్ బాస్ హౌస్ లో కూడా నైట్ ఇలా చూసుకుంటారు, నైట్ ఎవరికి మెసేజ్ పెట్టానా లేదా అని. చూడండి నా మీద ఎంత కోపం ఉందో చూడండి అలాగే ఆయనకి. అలా కాదు నీలిమ గారు, మీరైతే మీరు ఏం ఇది నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఉమ్. ఎవరైనా ప్రపంచంలో ఎవరికైనా సరే ఇంకా నేను 600 వెళ్తా ఇక్కడ. మందిని బ్లాక్ చేస్తారండి ఎవరన్నా. 600 బ్లాక్స్ ఉన్నాయి యాక్చువల్ గా. నా యూట్యూబ్ నా వాట్సాప్ ఓపెన్ చేస్తే 210, ఒక దాంట్లో బిజినెస్ లో నార్మల్ ఏమో 180 మంది బ్లాక్ లిస్ట్ లో ఉంటారు అన్నమాట. అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలో తెలియదు, ఫస్ట్ బ్లాక్ చేస్తారు, నెంబర్ డిలీట్ చేస్తుంది. వాళ్ళ అమ్మాయో తెలియదు, అబ్బాయో తెలియదు, ఎవడో తెలియదు నాకు. See, అంటే బ్లాక్ చేసిన ప్రతి ఒక్కరు ఇట్స్ నాట్ లైక్ అమ్మాయి అని కాదు, కానీ అంటే వీరి వల్ల కౌశల్ అంటే గారికి చాలా మందికి తెలియని అచీవ్మెంట్స్ చాలా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట యాక్చువల్లీ. అంటే ఈయన చూడండి నన్ను బిగ్ బాస్ కి పంపించేసి 100 days హ్యాపీగా చేసుకుందాము, హ్యాపీగా ఉందామని అనుకుంటున్నట్టున్నారు. కాదు మీరు అంటే ఈ చెప్పండి. 10 సంవత్సరాలు మిస్ అయినవని ఆ 100 రోజులు చాలు వాళ్ళు మళ్ళీ రావు నాకు. న్యూ ఇయర్ ఎపిసోడ్ కౌశల్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా ఈ ఆన్సర్స్. ఎండమోల్ గారు దయచేసి ఈవెన్ పట్టుకెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. ఎండమోల్ టీమ్ కి, స్టార్మాకి ప్రత్యేక విజ్ఞప్తి, నీలిమ కౌన్సిల్ అనబడే ఈవెంట్ ని దయచేసి మీరు ఆప్షన్ లో పెట్టి పంపించండి. లేదు, నేను బిగ్ బాస్ కి వెళ్తే మీరు అలా అనుకుంటున్నారు, ఇంకో లెక్కన ఉంటుంది. నేను ఇంకొకటి 100 చేస్తా. days అండ్ 14 days క్వారంటైన్, 15 days. Hmm. అంటే మీకు 115 days కౌశల్ గారు. 150 days ఇంకా క్వారంటైన్ ఇంకా నడుస్తుందా? హా? ఓకే. కానీ ఇంకొకటి తెలుసు, క్వారంటైన్ లో ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ఉండకూడదు. మెయిన్ అది, ఫోన్ కి నాకు సంబంధం ఉండకూడదు, ఈవిడికి అసలు ఫోన్ చేతిలో ఉండకూడదు. అప్పుడే నాకు ప్రత్యేక ఫ్రీడమ్ వస్తుంది. కాదు కౌశల్ గారు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో కెమెరాస్ ఉంటాయి కదా, ఇప్పుడు మీ ఇంటి చుట్టూ అన్ని కెమెరాస్ ఉంటాయి మీ బెడ్రూమ్ తో సహా, ఎవ్రీవేర్. ఆవిడ మైండ్ లోనే కెమెరా పెట్టి చిప్ పెట్టుకుని వెళ్ళిపోతుంది, ఇంకా మొత్తం అన్ని లోపల తిరుగుతూ ఉంటాయి. Yes. గేమ్ ఆడతానంటే నన్ను చూస్తూ ఉంటుంది అక్కడ కూడా. అవుట్ సైడ్ అపీరియన్స్ లైక్ చేస్తారా, ఇన్సైడ్ అపీరియన్స్ లైక్ చేస్తారా మీరు? నేనా బయట పర్సన్స్, బయట ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఉమ్, ఒక యాంకర్, ఇప్పుడు మీరు ఫస్ట్ అంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ అపీరియన్స్ ని మీరు అబ్జర్వ్ నేను మాడక ముందు అవుట్ సైడ్ అపీరియన్స్ లైక్ చేస్తాను, మాడిన తర్వాత ఇన్సైడ్ అపీరియన్స్ లైక్ చేస్తాను. ఇచ్చి పడేశారు. అంటే మీరు నాకు తెలియనప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ లుక్ గోస్ ఆన్ యువర్
లుక్స్ అట్లా ఆఫ్టర్ ఆలోచిస్తే టాకింగ్ దెన్ గోస్ నేను అస్సలు బాగోనండి ఆయనతో. ఐ మీన్ ఆయన అందం ఈజ్ డిఫరెంట్, ఆయన స్టేటస్ ఈజ్ డిఫరెంట్. మీరు అడిగిన క్వశ్చన్కి నన్ను పెళ్లి చేసుకోవాల్సిన, అంటే బయట అపీరియన్స్ చూడాలి అనుకుంటే ఐఎమ్ నథింగ్. నన్ను పెళ్లి చేసుకోవాలి అనేది లేదు. ఆయన ఫీల్డ్లో చాలామంది ఉంటారు. బట్ ఈవెన్ దో నా క్యారెక్టర్, ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ని చూసి వాళ్ళు మమ్మల్ని పెంచిన విధానానికి లైక్ వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా చూసుకొని పెళ్లి చేసుకున్నారు. బయట అపీరియన్స్ చూసినట్లయితే ఇంకెవరినో పెళ్లి చేసుకునేవారు. అంటే యాక్చువల్గా తను చూసినప్పుడు ఫస్ట్ రా అండి, అంటే కనీసం లిప్స్టిక్ కూడా పెట్టుకోదు. లిప్స్టిక్ కూడా ఉంటుందని తెలుసా? లిప్స్టిక్ కూడా ఉంటుందని తెలిసి ఉంటుంది నాకు తెలిసి. సో అంత రా అమ్మాయిని నాకు కావాల్సినట్టు మోల్డ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఇంటి వరకు బాగా చూసుకుంటుంది అని చెప్పి పెళ్లి చేసుకున్నానండి. ప్రతి క్వశ్చన్కి ఎందుకు ఇవన్నీ చెప్తారు? నన్ను ఇంట్లో పెట్టి లాక్ చేసి నన్ను ఇంట్లో పెట్టి బాగా చూసుకుంటుందండి. మీకు బాగా ఇరిటేట్ చేసిన పర్సన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? బాగా ఇరిటేట్ చేసిన పర్సన్ చూసారు ఫేస్ టు కదా? ఫేస్. బిగ్ బాస్లో అంతేనా? అంటే ఫేస్ టు ఫేస్ ఉంటే హ్యాండ్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఫేస్ టు ఫేస్ లేకపోతే హ్యాండ్లింగ్ వేరేలా ఉంటుంది. ఎస్, ఇద్దరిలో ఎవరు రొమాంటిక్? ఆబ్వియస్లీ అందులో మీకు మళ్ళీ అడగాల్సిన అవసరం ఉంది. ఫర్గివ్ ఆర్ ఫర్గెట్? ఫర్గివ్. సెకండ్ ఛాన్సెస్ బిలీవ్ చేస్తారా? యా, ఆల్వేస్ సెకండ్ ఇన్నింగ్స్ విల్ బి దేర్. నేను బిలీవ్ నేను చేయదు ఏదైనా సెకండ్ ఛాన్స్. ఒక్కసారి అంతే. బిగ్గెస్ట్ ఎడిక్షన్ ఏంటి కౌశల్ గారు? వర్క్ కాకుండా ప్లీజ్. కిడ్స్. కిడ్స్. Yeah. తను ఫుడ్ అంటారా? నా ఫుడ్ ఫాదర్. నాకు పెళ్ళికి ముందు కూడా నాకు తెలిసి ప్రపంచంలో నాకు బిఫోర్ మ్యారేజ్ వాట్ ఆర్ ద గర్ల్ ఫ్రెండ్స్ అంతసేపు వరకు మాట్లాడినా, ఆవిడ పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ద్వారా ఫాదర్తో మాడుతూనే ఉంటుందండి. ఏంటో నాకు ఆ అర్థం కాదు క్వాలిటీ అసలు. చూసి నన్ను చాలా మంది పెళ్లి చేసుకోవాలనుకున్నారండి. ఇంక మరి పెళ్లి చేసుకోవడం దేనికి? మీరు చేసుకోవాలనుకున్నది దేనికి? అబ్బా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు వాళ్ళ ఫాదర్ ఇప్పటికి పెళ్లి చేసుకున్న ఇంకొక ప్రపంచం లేదు. కరెక్ట్ గా 12 గంటలు ఫోన్ చేస్తారు, అమ్మా చిన్నారి టాబ్లెట్ వేసుకున్నావా, కౌశల్. టాబ్లెట్ వేసుకోవడం కూడా ఫోన్ చేస్తారండి. అవును, మరి నువ్వు చెప్పు బాబు. కదా వేసుకోమని. లైఫ్లో ఫోన్స్ కాకుండా తన లైఫ్లో ఏది లేకపోతే తనకి ఫుల్ఫిల్ అవ్వదు. ఫోన్ లేకపోతే మాత్రం ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది, కంప్లీట్ హ్యాపీ విత్ ద కిడ్స్ అనమాట. అంటే ఫోన్ లేకపోతే ఇంత అందమంగా టైంని మనము యూస్ చేసుకోవచ్చా విత్ మా హస్బెండ్తో అనేది నాకు అసలు బ్యూటిఫుల్ డేస్ అనమాట కోవిడ్ మాత్రం. అంటే ఫోన్ ఉంది కదా ఇప్పుడు కోవిడ్లో మనకి ఏదో ప్రాబ్లం అయిందండి. కొత్త ఇంటికి వచ్చాము మేము, అక్కడ దెర్ ఇస్ నో టీవీ, దెర్ ఇస్ నో కనెక్షన్, నెట్ కనెక్షన్ కూడా లేదు. బట్ ఎంతసేపు మరి మొత్తానికి మాతోనే ఎక్కువ ఉన్నారు. దెర్ ఇస్ నో టీవీ అండ్ ఆల్. somehow అంటే బాగా మేము spend చేశారు. ఇంటీరియర్స్ కంప్లీట్ అవ్వకముందే వచ్చి అక్కడ ఉండి ఇంటీరియర్స్ చేయించుకున్నాం. సో అప్పుడు ఇంకా టీవీస్ ఏం తీసుకురాలన్నమాట. బట్ ఎనీవే మీరు అడిగిన క్వశ్చన్కి ఫోన్ లేకపోతే ఇంకా కిడ్స్. స్ట్రేంజర్తో ఫ్లర్ట్ చేశారా? అబ్బో, నేను రోజు చేస్తుంది అది. డైలీ. నీలిమ గారు లేదు, విన్నారా? లేదు, అస్సలు అలా చెప్తారు just అంతే. అంత లేదండి, నేనున్నాను కదా. కాదు నీలిమ గారు, అంటే మీకు తెలిసిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కౌశల్ గారు ఎప్పుడైనా సరే ఎవరైనా అమ్మాయితో చాట్ చేస్తూ కానీ మాట్లాడుతూ కానీ ఎప్పుడైనా దొరకడం కానీ అలాంటిది ఏదైనా జరిగిందా? అంటే ఆ టైంలో మీరు అసలు ఎలా హ్యాండిల్ చేశారు కౌశల్ గారిని? నేను ఆయన ఏమి అంత దూరం ఉండదు. ఏదన్నా ఒక మెసేజ్, ఇప్పుడు ఆయన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అదే అకౌంట్ నా ఫోన్లో ఉంటుంది. ఓకే, మీకు ఇంకా తెలియదు కోణాలు చాలా ఉన్నాయి, చెప్తాను మీరు అడగండి. సో లేదు, దిస్ ఈస్ నాట్ అబౌట్ గర్ల్స్ అండ్ ఆల్, దిస్ ఈజ్ అబౌట్ నాకు బిగ్ బాస్ తర్వాత ఏంటంటే ఐ యూస్ టు పీపుల్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేది బాగా అలవాటైంది. ఆయన బ్లైండ్గా అందరినీ ట్రస్ట్ చేసేస్తారండి. అసలు అలాగ ఒక అనిపించట్లేదండి? మనిషిలో నెగటివ్ అంటే ఎవరన్నా వచ్చి మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, లేకపోతే మా ఇంట్లో మా వాడికి ప్రెగ్నెంట్ అంటే ఐ ట్రస్ట్ దెమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు అక్కడ. అంటే ఒక మనిషిని నమ్మచ్చు కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో నమ్మేస్తారు. ఇప్పుడు మీరు పరిచయం అయ్యారు, మన పరిచయం అనుకుందాం, ఇట్స్ నాట్ అబౌట్ ఒక 1 hour పరిచయం. ఈ 1 hourలో ఆయన ఒక కంక్లూజన్ ఏంటంటే ఓకే తిని చాలా మంచిది, ఆఖరికి పాపం ఏం తెలీదు, అంటే ట్రస్ట్ నిజమే. అంటే ఇంకొకసారి మీరు పరిచయం అయ్యి లేకపోతే ఒక కాల్ చేసేసి నాకు పలానా అవసరం ఉంది, ఐ మీన్ ఎమర్జెన్సీ, నాకు ఇది కావాలి, లేకపోతే నేను పలానా చోట స్ట్రక్ అయ్యాను, నాకు సమ్ ప్రాబ్లం ఉందంటే హీ బ్లైండ్లీ ఏ రకంగా హెల్ప్ చేయగలను అనేది చూసేస్తారనమాట. సో అటువంటి మెసేజెస్ వస్తున్నప్పుడు, అటువంటి రిక్వైర్మెంట్స్ వస్తున్నప్పుడు నేను ఆయన వరకు తీసుకువెళ్ళను. సో అక్కడికక్కడే నేను ఆపేస్తాను అనమాట. ఇట్స్ వాట్ ఎవర్ ట్రస్ట్ లో ఒక ఫ్యాన్ వచ్చి అన్నయ్య నాకు మీరు నడిపిన కారు కావాలంటే ఇచ్చేసాను. యాక్చువల్గా అంటే డబ్బులు ఇస్తా అన్నాడు, డబ్బులు ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చాడు.
మొత్తం కార్ తన పేరు ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇప్పుడు కొంచెం డబ్బులు కూడా ఇవ్వలేదు. అలాంటి ట్రస్ట్లు ఉంటాయి అన్నమాట. అంత అంటే ఎవరం చెయ్యం అలాంటివి. ఇందులో ఉన్న పెద్ద మైనస్ అదే, నమ్ముతారు బాగా. సో నేను ఎంతో మందిని కంట్రోల్ చేస్తా. 50% అలాగే పోగొట్టుకున్నాను. మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, ఒక 100లో 60-70 మెసేజ్ అబౌట్ ద హెల్పే ఉంటుంది. సో అంటే అంతమంది పంపిస్తూనే ఉంటారు. అందులో కొంత పరిచయమైన వాళ్ళని ఇంకా బాగా నమ్ముతుంటారు. అందుకే నేను ఎక్కువ మందిని దూరం పెడుతుంటా. ఇట్స్ నాట్ ఆయన్ని ప్రొటెక్ట్ అందులో తప్పేం లేదు, ప్రతి వైఫ్ చేస్తుంది. నేను ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ చూసి వచ్చాం కాబట్టి, దాటుకొని వచ్చాను కాబట్టి. హెల్ప్స్ లో కూడా ఇప్పుడు పీక్స్ లో వెళ్ళిపోయింది. హెల్ప్ కూడా ఎలా అయింది అంటే, అతను ఎక్కడో అప్పు చేస్తే అప్పు నన్ను తీర్చమంటాడు. అలాంటి హెల్ప్లు అనమాట. హెల్ప్లు కూడా అంటే వీ కెన్ సే అండి, మనం తిట్టచ్చు, నువ్వెవరో మనీ ఇస్తాము, లేకపోతే నువ్వెవరో నేను హెల్ప్ అడుగుతున్నావు అనొచ్చు. అది డజంట్ లైక్ దట్స్ నాట్ హర్టింగ్, రైట్? ఆయన మాట్లాడి నువ్వు ఎందుకు అడుగుతున్నావు మనీ అని కూడా డైరెక్ట్ గా అడగరు అనమాట. అది ప్రాబ్లం. ఐ డోంట్ హర్ట్ ఎనీవన్. అంటే అడగచ్చు, తిట్టచ్చు కదా. అంటే మీరు బిగ్ బాస్ లో చూసిన కౌశల్ ఇస్ సంథింగ్. రూపాయి ఇవ్వడంలో తప్పలేదు యాక్చువల్లీ. ఈజీగా కుక్ చేసే ఏదైనా ఉంది అంటే కౌశల్ గారు, మీరు దేన్ని కుక్ చేస్తారు? ఆమ్లెట్ ని, కోడిగుడ్డుని కుక్ చేస్తాను. ఆయన బాగా ఆమ్లెట్స్ వేస్తారు పిల్లలకి. ఈజీ అంటే ఏముంది, బ్రేక్ చేయడం, కన్న మీద నేను యూకే లో ఉన్నప్పుడు ఎక్కువ అవే పెట్టారు పిల్లలకి. అది తప్ప నాకేం రాదు. ఫేవరెట్ యూట్యూబ్ బ్లాగర్ ఎవరు మీకు బాగా ఇష్టమైన? యూకేలో శ్రావణి, తను ఛానల్ ఇట్లు శ్రావణి అని ఉంటుంది, ఐడియా ఉందా? షీఈస్ మై అంటే తను యూకే వెళ్ళినప్పుడు తను కౌశల్ గారికి ఫ్యాన్, వాళ్ళ హస్బెండ్. బట్ అలా పరిచయం అయినా కూడా నేను యూకే వెళ్ళడానికి కానివ్వండి, వెళ్ళిన తర్వాత కానివ్వండి, సో స్వీట్ పర్సన్. అంటే హెల్పింగ్ నేచర్ చాలా ఉంది తనకి. అంటే యూకేలో ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు కదా, సో యూకే ఫ్యాన్స్ కూడా తను యూకేలో తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లైఫ్లో ఫస్ట్ టైము ఒక ఊరు నుంచి, హైదరాబాద్ నుంచి యూజువల్గా బాపట్ల వెళ్ళదు ఆ అమ్మాయి. అలాంటిది హైదరాబాద్ నుంచి యూకే వెళ్ళి లండన్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ విచ్ ప్లేస్, లీడ్స్ అనే ప్లేస్కి వెళ్ళింది. సో ఆ లీడ్స్లో ఒక్కతే మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి సూట్ కేసులు పట్టుకుని అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్ళి అక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ హాస్టల్ ఇచ్చారనమాట. మిడ్ నైట్ అక్కడ కోవిడ్ స్టార్ట్ అయింది. అక్కడ హాస్టల్ కిందంతా బ్లాక్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ కింద తాగుతున్నారు. తిని ఒక్కతే మొత్తం అక్కడ ఉన్న 2000 రూమ్స్లో ఒకే రూమ్లో తినుందనమాట. సో నైట్ తనకి భయం అనమాట. అంటే హైదరాబాద్లో తను బాపట్లో ప్రపంచంలో ఇప్పటికి వచ్చి నాకు మ్యారేజ్ అయిన తర్వాత తను ఒక్కతే ఎప్పుడు లేదు. పడుకున్నప్పుడు వాటర్ తీసుకురామంటేనే భయం తనకి. లైట్ ఆఫ్ చేస్తే భయం, లైట్ వేసుకుని పడుకుంటుంది. అలాంటి నీలిమ యూకే వెళ్ళి ఒక తెలియని ప్లేస్లో, ఒక తెలియని ఒక 10th ఫ్లోర్ పెద్ద బంగ్లాలో కాలేజ్ హాస్టల్లో ఒక్కతే ఉందంటే ఐ వాజ్ షాక్డ్. అప్పుడు తను నైట్ అంతా ఒక 2 days అక్కడే ఉంది. తర్వాత ఇంకా నా వల్ల కావట్లేదు అంటే యూకేలో మా ఫ్యాన్స్ ఉంటే, లతా గారు ఉంటే, వాళ్ళ హస్బెండ్, తను అండ్ శ్రీరామ్ గారు, వీళ్ళంతా ఏంటంటే యూకేలో 2K వాక్స్ చేశారు. వీడియో ఉంది యూట్యూబ్ లో ఇప్పటికి. అందులో వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. సో నిజంగా ఫ్యాన్స్ అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఎలాంటి సందర్భంలో ఉన్నా దే విల్ హెల్ప్ మీ. దట్స్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఫర్ దాట్. అండ్ తను వచ్చి వాళ్ళ కార్లో వచ్చి లతా గారు వాళ్ళ హస్బెండ్ వచ్చి యూకేలో లీడ్స్లో, అది లండన్ కూడా కాదు, లీడ్స్ అంటే యూకేలో వన్ ఆఫ్ ది సిటీ అనమాట. చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఆ శ్రీరామన్ అతను వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు వచ్చి హాస్టల్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ లైక్ 2 months పెట్టుకున్నారు అనమాట. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు లతా గారు అండ్ ఫ్యామిలీ అనమాట ఫర్ దాట్. అండ్ గైడెన్స్ అంతా శ్రావణి వాళ్ళంతా అనమాట. తనకి పార్ట్ టైం జాబ్ ఇప్పించడం దగ్గర నుంచి స్టూడెంట్ గా వెళ్ళిన వాళ్ళకి శ్రావణి లైక్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనని బాగా చూసుకుంటుంది. తను పర్సనల్ గా ఐ లైక్ హర్ వెరీ మచ్. లవ్ ఇస్ బ్లైండ్ అని బిలీవ్ చేస్తారా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని బిలీవ్ చేస్తారా? లవ్ ఈజ్ అంటే కొంతమంది విషయంలో లవ్ ఈజ్ బ్లైండ్, కొంతమంది విషయంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మీ విషయంలో లవ్ ఈజ్ బ్లైండ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా, నువ్వు చూసి కదా ఫస్ట్. లవ్ ఈజ్ బ్లైండ్. అలా లేదు కౌశల్ ఆయనకి అందరికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ చెప్పండి, అది కావాలా ప్లీజ్. లవ్ ఈజ్ బ్లైండ్ గైస్. ఎప్పుడు రూపాన్ని చూసి మోసపోకండి, మీరు మనసుని చూసి నమ్ముకుని
అండ్ వాళ్ళతో ఒక అంటే- కొన్ని క్షణాలు కొన్ని రోజులు వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత లవ్ లో పడండి. ఫస్ట్ సైట్లు గట్ట మనకొద్దు. లవ్ ఎప్పుడు బ్లైండ్ గానే కళ్ళు మూసుకునే గుడ్డిగానే ప్రేమించండి. గుడ్డిగా ప్రేమించిన తర్వాత కళ్ళు తెరుచుకుంటే అప్పుడు చెప్తా ప్రేమించడం నేను, మొదలు మీరు పెట్టండి. అంటే నా మ్యారేజ్ అయ్యే టైంకి ఇంకొక 10-15 మంది ఉన్నారు లైన్ లో. ఆప్షన్స్ అన్నమాట. ఎవరిని Options. మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది? ఎయిర్ హోస్టెస్. మీకు ఒక తెలియని క్రేజీ మూమెంట్ ఏంటంటే ఎవరు చెప్పలేదు, చెప్తాను. అప్పుడే ఉండు. It's okay, 2023 explore. ప్లీజ్ ప్లీజ్ Okay. మేము ఇద్దరం పూణేలో కలిసాం. తను ఏంటంటే ఈ ఎయిర్ హోస్టెస్ అదే చెప్తున్నాను, అది అదే కాదు, story. కలవడం అంతా కాదు. ఏంటంటే ఆయన ఆగు, చెప్పాలనుకుంది నువ్వు Airport. నీ స్క్రీన్ ప్లే వేరు, నా స్క్రీన్ ప్లే వేరే ఉంటది యాక్చువల్ గా. So, అదొక్కటి అక్కడ నుంచి- చెప్పండి, ఫ్లైట్ అది అదొక్కటి ఆ, చెప్పండి, flight, ఇంకేం వద్దు. ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్పండి. పూణే యూజువల్ గా ఏంటంటే తనకి ఎప్పుడు మిస్ అయినా తనకి పాపం ఫ్లైట్ టికెట్స్ బుక్ ఒక 10,000 ఉంది అనుకోండి, టక్మన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపించేస్తుంది. ఆ మిస్సింగ్ యూ పూణే రండి, మీతో కౌశల్, please, అర్థం అది కాదు ఆవిడ చేసుకోవాలి అడిగింది, నేను చెప్తా. అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నామండి, ఫ్లైట్ లో పెళ్లి చూపులకి ఇద్దరం కలిసి హైదరాబాద్ వస్తున్నాము. పూణే నుంచి తను యాక్చువల్ గా హైదరాబాద్ పెళ్లి చూపులకి వస్తుంది. ఆ, తనకి ఒక్కదానికి రావడం భయం అయితే నేను వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎయిర్ హోస్టెస్ ఫ్రంట్ సీట్ లో వాళ్ళొక సీట్ ఓపెన్ చేసి కూర్చుంటారు కదా, కూర్చుంది అనమాట. నా ఎదురుగా ఉందా, ఈవిడేమో పక్కన కూర్చుంది. ఆవిడ ఇలా కూర్చుని ఇలా నన్ను చూసి స్మైల్ ఇచ్చింది. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత యూ లుక్ సో బ్యూటిఫుల్, ఐ థింక్ ఐ షుడ్ డూ సమ్ షూట్ విత్ యూ అంటే, షూర్ సార్ ఐ లవ్ టు వర్క్ విత్ యూ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తుంది అనమాట. పిచ్చిదాన్ని, అప్పుడు నిద్రపోతున్నా, ఫ్లైట్ కదా, ఫుల్గా నిద్రలో ఉన్నాను అనమాట. అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నాము, కలిసిపోయాను చక్కగా. అప్పుడు ఆవిడకి నేను కజిన్ అని చెప్పారు కదా మీరు, అడిగితే నేను కజిన్ అని చెప్పారు. నేను అదే బిఫోర్ మ్యారేజ్ మా ఆయన అనమాట, మీరు అన్నారు కదా కృష్ణుడు అని, ఆ టైంలో అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు బ్లాక్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో మీ పక్కన ఎవరు కూర్చున్నారంటే కజిన్ అన్నమాట. పెళ్లి చూపులకి వెళ్తూ. ఇంక చెప్పండి. తర్వాత అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా ఐ మీన్ హైదరాబాద్ కెన్ యూ మీట్ మీ, ఐ మీన్ హైదరాబాద్ కెన్ వి గో ఫర్ డ్రైవ్ అంది. పాపం ఆవిడకి తెలియదు ఫోన్ నా దగ్గర ఉంటుందని, అట్లా అన్నమాట. సో అలాంటి అలాంటి చాలా మిస్ అయిపోయి. సో అలాంటి ఆప్షన్స్ అన్నిటినీ చూసి ఈ అమ్మాయి పాపం అమాయకురాలు, పల్లెటూరు అమ్మాయి, ఏం తెలియదు, సో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం మనం అనుకున్నారు. గైస్ మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి, పల్లెటూరులో మొత్తం పెళ్లి చేసుకోవద్దు, దే వెరీ క్లవర్. కావాలంటే సిటీ వాళ్ళు పెళ్లి చేసుకోండి, మీ బాధలు అర్థం చేసుకుని అప్పుడప్పుడు వదిలేస్తారు కదా. అమ్మ బాబోయ్, పల్లెటూరులు చేసుకుంటే మా అమ్మ ఇలాగే బతికింది, నేను ఇలాగే బతుకుతాను, నా పిల్లల్ని ఇలాగే బతికిస్తాను, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు అంటారు. అమ్మ బాబోయ్, నో పబ్స్, నో పబ్స్. నో డాన్స్. వాళ్ళు పబ్ అంటే ఏంటో తెలిస్తే కదా పబ్కి పంపించడానికి. పబ్ అంటే ఇంకా ఫ్లోటింగ్ ఉంటుంది వాళ్ళ మనసులో. పబ్ అంటే ఎంజాయ్ ద మ్యూజిక్, రిలాక్స్. లేదు, ఈయనే తీసుకెళ్లారు నన్ను పబ్కి. ఒక్కసారి తీసుకెళ్ళాను, ఆ జాకీ అని మ్యాటర్ అర్థమైన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాను. మ్యారేజ్ అయిన కొత్తలో కౌశల్ గారిని ఎవరైనా హగ్ చేసుకుంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఆ టైంలో? మధ్యలో నేను ఉండాల్సిందే అని ఫీల్ అయ్యేది. వీళ్ళు అనుకోకుండా హెక్ ఇవన్నీ చేసుకుంటారు ఏంటి, long చెప్పి back హెక్ చేసుకోవాలి అండి. కదా. ఇప్పుడు మేము షేర్ చేసుకుంటున్నవన్నీ కైండ్ ఆఫ్ మెమరీస్ యాక్చువల్లీ. అంటే ఇట్స్ Seriously? బీన్ 12 years 11-12 years 12 అయింది. years ఇప్పుడు మేము షేర్ చేసుకున్న చేతిలో 12 years బయటకు రావట్లేదు, గుప్పెట్లో పెట్టేసుకుంది. అంటే Big Boss నేను ఎంత ఓపెన్ Big Boss చేసినా house బయటకు రావడానికి బొమ్మరిల్లులో ప్రకాష్ దానికన్నా అంటే ఇప్పుడు షేర్ చేసుకున్న ప్రతి మూమెంట్ కూడా మ్యారేజ్ అయిన కొత్తలో మేము ఫేస్ చేసిన ఇవేనమాట. అంటే ఆ టైంలో ఆ పర్టికులర్ అంటే కొత్త లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, కొత్తగా నాకు తెలియని ఫీల్డ్ పర్సన్ పెళ్లి చేసుకున్నాను. సో నాకు ఆయన కొత్తగా ఉండేది అనమాట. ఎవ్రీడే ఈజ్ లైక్ ఓకే ఇలా ఉంటుందా అని. ఆయన ఇదంతా ఒకటైతే ఆయన చాలా కష్టపడ్డారు నాకు లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసి, లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రైన్ చేసి, అలాంటి ఒక కల్చర్ నాకు అలవాటు చేసి, నౌ నీలిమా కౌశల్ అంటే సంథింగ్ డిఫరెంట్. బట్ నేను తెలియని మీకు నేను ఇప్పుడు తెలుసు, బిఫోర్ బిగ్ బాస్ మీకు తెలియదు కదా, ఐఎమ్ జీరో. బట్ జీరో నుంచి నాకు ఇన్ని తెలివితేటలు వచ్చాయన్నా కూడా పాప ఆయనే కారణం. జీరో నుంచి హీరో చేయాల్సి వచ్చింది. ఇంక వేరే ఆప్షన్ లేక. నడిచేటప్పుడు ఎప్పుడైనా స్టెప్స్ ని కౌంట్ చేశారా ఎవరు? మీరు? నేను ముందు చూస్తాను, స్టెప్స్ ఎవరు చూస్తారండి? No. ఎప్పుడు కౌంట్ చేయలేదు స్టెప్స్? తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు చేస్తా. మూడ్ బాగాలేనప్పుడు ఎలోన్ గా ఉండేటప్పుడు మీరు చేసే పనులు ఏంటి? హ్యాపీగా జీవితంలో ఇంకో 10 సంవత్సరాల ముందుకు వెళ్తే బాగుంటది కదా అనిపించింది. కాదు, పడుకుంటారు.
పడుకుంటారు, గొడవ పడి పడుకుంటారు. గొడవ పడి అసలు నేను ఒక రీల్ కూడా చేశాను ఈ మధ్య, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది చూడండి, 1 million అయింది. మేము క్రూజ్కి వెళ్ళామా, క్రూజ్ లో వెళ్ళిన ఫస్ట్ డే నుంచి 5th డే వరకు గొడవలేనండి మాకు. క్రూజ్ లో కూడా 24/7 కెమెరా ఉంటుంది, 24/7 షూట్ మరి షూట్. క్రూజ్కి వెళ్ళేది దేనికంటే మెమరీస్ కోసం. మెమరీస్ మనకి మైండ్ లో ఉండేవి స్క్రీన్ మీద కూడా కనిపించాలి కదా, అప్పుడు ఏం చేయాలి, షూట్ చేసుకోవాలి కదా. మాకు మెమరీస్ కావాలి కదా హస్బెండ్ తోటి, ఆవిడకి మీరు కావాలి, మీకు ఆయనకి వర్క్ వర్క్ కావాలి. ఏం చేస్తాం. అందుకే ఆయన ఇటు ఇటు తెచ్చుకోలేను కాబట్టి నేనే వర్క్ లో దిగి కంప్లీట్ గా వర్క్ లో ఉండిపోతున్నా. అక్కడ కూడా ఎవరిని చూడనివ్వకుండా రాముడిని చేసేసారు, కృష్ణుడిగా ఉందాం అనుకుంటున్నారు. ఫస్ట్ పర్సన్ని మీరు ఎప్పుడైనా సరే మీట్ అయితే మీరు వాళ్ళలో నోటీస్ చేసేది ఏంటి? కళ్ళు. మీరు యాటిట్యూడ్ అంటే ఎలా ఉంటుంది, నేను చూడగానే ఐ కెన్ సెన్స్ ఇట్ అనమాట. అంటే గుడ్ వైబ్సా లేకపోతే నెగిటివ్ వైబ్సా, హౌ ద పర్సన్, ఇతని వల్ల ఆర్ ఈవిడ వల్ల మనకి ఎలా ఉంటుంది అనేది నేను చేసి చెప్పేస్తాను ఆయనకి. అంటే ఇప్పుడు నా గురించి చెప్పరా? పోలీసులు పట్టుకుంటారు కదా, ఇలా తీసుకెళ్తారు కదా. హార్ట్ఫుల్ గా చెప్పండి కౌశల్, హార్ట్ఫుల్ గా చెప్పండి. నేను చెప్పినవన్నీ మీకు జరుగుతున్నాయా లేదా? జరుగుతాయి. ఓకే, నేను ఈ పర్టికులర్ పర్సన్ తో మీరు జాగ్రత్తగా ఉండండి వద్దు ఆడి వైబ్స్ అంటే బాగా అప్పుడే ఎలా చెప్తావు, నువ్వు ఇప్పుడే కదా కలిసింది, నువ్వు అప్పుడే ఎలా నేను చెప్పావు? చెప్పాను అప్పుడు వైబ్ సెంటర్ ఓపెన్ చేసి ఎవరైనా వచ్చి గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ చూసి చెప్పేసి అది పెట్టచ్చు కదా సెంటర్ లో. నా వైపు నిల్వ గారు చెప్పరా? ఇంకా తెలియదండి, ఆయనకి తెలుసు కానీ నాకు తెలియదు. చూస్తే చెప్పేయాలి. మంచివాడండి. మీ ఫేమ్ని యూజ్ చేసుకొని ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్రీగా వస్తువులు తీసుకోవడం కానీ, లేదు అంటే ఏదైనా మంచి ప్లేసెస్ జరగడం కానీ జరిగింది? నా ఫేమిలీ యూజ్ చేసుకుని తిరుపతి దర్శనం దొరికింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద చాలా బాగుంటుంది ఇప్పటికీ కూడా. తిరుపతి అని కాదు, ఏ టెంపుల్ కి అంటే నాకు వెళ్ళినా ఎప్పుడు ఆ ఫేమ్ లేకముందు దర్శనం ఒకలా ఉండదు, ఫేమ్ అయిన తర్వాత ఒక 4 ఎస్కాట్స్ లాగా వాలంటీర్స్ వచ్చి దగ్గరికి తీసుకువెళ్ళి గర్భగుడిలో ప్రశాంతంగా దర్శనం చేయించి ఎంతసేపు కానీ అంతసేపు మరి తీసుకొచ్చి చేతిలో లడ్డూలు పెట్టి వాళ్ళందరూ ఫోటోలు దిగి మళ్ళీ ఇంట్లో మళ్ళీ తీసుకొచ్చి కాటేజెస్లో డ్రాప్ చేసి వెళ్తా ఉంటే అదంతా ఫేమ్ అది ఓకే. బట్ ఆయన అభిమానులు అంటారు కదా, అభిమానం వల్ల నాకు నేను మొన్న ఒంటరిగా యూకే వెళ్ళినప్పుడు చెప్పాను కదా, అసలు లైక్ ది ట్రీటెడ్ మీ లైక్ సూపర్. అసలు ఎంత బాగా రెస్పెక్ట్, లవ్, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్, ఆయన మీద ఉన్న లవ్ తో నన్ను ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళు. అప్పుడు ఇక్కడ కౌశల్ గారు ఏం చేశారు? మీరు యూకే వెళ్ళిపోతుంది పని చేసుకున్నానండి. చూసారా, టక్కున అలా చెప్పేశారు, నా గురించి అన్ని చెప్పారు. మీరు ఏం పెట్టలేదు అప్పుడు, చిప్ గానీ కెమెరాస్ గానీ ఏం? నమ్మానండి. ఆవిడ యూకే వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకుని నన్ను పిలిస్తే నేను కూడా యూకే ఒకటి చెప్తాను ఎలా నమ్మానంటే, కోవిడ్ అని చెప్పి ఒక రోజు ఏమైందంటే నేను యూకే వెళ్ళినప్పుడు అసలు చాలా నమ్మి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం. అంటే వెళ్ళిన తర్వాత ఒకరోజు కాల్ చేసి సడన్గా నేను మూవీకి వెళ్తున్నాను అన్నారు. ఒక్కటే అడిగాను, ఇప్పుడైనా నన్ను మూవీకి తీసుకెళ్లారా మీరు అని అడిగాను. వెళ్తున్నాను. ఏ మూవీ అది? వారం పట్టుకెళ్తూనే ఉంటాను. వెయిట్ అదేం మూవీ అండి? జాతిరత్నాలు మూవీ వెళ్తున్నారంటే మంచి మూవీ, పోన్లే నేను చూడలేకపోతున్నాను, బట్ మీరు వెళ్ళరు కదా మూవీస్కి, ఎలా వెళ్తున్నారంటే ఫ్రెండ్తో వెళ్తున్నాను అన్నారు. ఓకే డన్ అనుకున్నాను. ఆ రోజు నైట్ ఎందుకో మా ఆయన వెళ్ళరు కదా, ఎందుకు వెళ్తున్నారు, ఎందుకో చిన్న డౌట్ వచ్చి నెక్స్ట్ డే హీరోయిన్ అందులో ఏం చేస్తుందండి అని అడిగాను. పోలీసు అన్నాడు. అర్థమైపోయింది నాకు, సినిమాకి వెళ్ళలేదు. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి అంటే అదిగో ఎక్కడికి వెళ్ళారండి మీరు? అప్పుడు ఏదో కాన్సర్ట్ అవుతుంటే ప్రిజమ్కి వెళ్ళామండి. దాన్ని ఏమంటారండి? పబ్ కాదండి, కాదా? అంటే ఎవరన్నా పాడాలనుకుంటే అక్కడ వచ్చి అట్లా చెప్తారనమాట. నాకు మన వాళ్ళని బ్లెస్ చేస్తా ఉండాలన్నమాట. అలాంటి ప్లేస్, స్వచ్ఛమైన ప్యూర్ ప్లేస్, హానెస్టీ ప్లేస్. ఎంత నమ్మానండి నేను. జాతరత్నాలు సినిమా అక్కడ చూసి మరి అందరు రత్నాలని చూడాలి కదండి. అందులో హీరోయిన్ అంటే పోలీస్ అంట. అసలు అది కూడా ఎంత కాన్ఫిడెంట్ గా అంటే చెప్పారు. ఆవిడ యూకే వెళ్ళి వీళ్ళ స్టోరీలు ఏం తెలుస్తాయని చెప్పిస్తాం కదా, ఆవిడకి స్టోరీ తెలుసు, మాకేం తెలుసు. పాపం మా ఆయనకి అస్సలు, మీరు బిగ్ ఇంకా బాస్ నుంచి ఆరాం కూర పబ్బు కూడా అప్పటి నుంచి కట్ అయిపోయింది. మీరు బిగ్ బాస్ చూస్తుంటే ఆయనకి అబద్ధాలు అస్సలు చెప్పలేరు. అంటే చెప్పినా కూడా మనకు అర్థమైపోతుంది. ఈవిడ ఆఖరికి నన్ను ఎంత బాగా స్టడీ చేస్తుందంటే, నేను ఏదైనా సపోజ్ ఒక అబద్ధం చెప్తున్నాను అనుకోండి, ఫస్ట్ నా లిప్స్ ని చూస్తుంది. ఆ లిప్స్ ఇలా కదులుతూ ఉంటాయంట. నాకు కూడా తెలియదు. అబద్ధం చెప్తే లిప్స్లు కదులుతాయంట. నీ లిప్స్ నాకు చెప్పేస్తా, నేను అబద్ధం ఆడేవాడిని.
అమ్మ బాబాయ్ అని చెప్పి ఇలా ఉంటాడు. నీ కళ్ళు చెప్పేస్తున్నాయి అంటది. బాబు ఇది ఎక్కడదో నా బాడీలో ఏ పార్టీ వదలదు, అన్ని పార్టీలు పట్టేసుకుందని అలా కాదు ఇప్పుడు మనము కాన్ఫిడెన్స్, నేను మాట్లాడుతున్నప్పుడు మీరున్నారండి, సడన్ గా అడిగాను అనుకోండి, మీరు చెప్పే మాట అబద్ధం అనుకోండి, చెప్తున్నారు బట్ యూ కెన్, ఆ ఫేస్ మనకి అర్థమైపోతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, స్కూల్ కి వెళ్ళి ఏంట్రా టీచర్ అది కూడా వీడియో కాల్ లో చూసి చెప్తుందండి బాబు, యూకే నుంచి, ఫేస్ టు ఫేస్ కూడా కాదు. సో ఆయనే నాకు క్లూస్ ఇస్తారు, నేనే కనిపెట్టను, అబద్ధం చెప్పి ఆయనే ఈజీగా దొరికిపోతారు. ఆవిడ యూకే వెళ్ళింది కానీ అమ్మ బాబోయ్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కి వీడియో కాల్, తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత వీడియో కాల్, డ్రెస్ వేసుకున్నప్పుడు వీడియో కాల్, డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు ఆఫీస్ లో వెళ్ళేవా లేదా వీడియో కాల్, మళ్ళీ వచ్చి పడుకుని లైట్స్ ఆఫ్ చేసినంత వీడియో కాల్ అండి బాబు. అసలు ఆయన అబద్ధం చెప్తున్నాను, నేను అస్సలు చేయలేదు అలాగా. మొత్తం ప్రతి పార్ట్ లో వీడియో కాల్ పెట్టుకోవాలి. ఎందుకు కౌశల్ గారు ఆ పొజిషన్ అంటే మీరు ఏదో అంటే ఎందుకో సరెండర్ అయిపోయినండి ఆవిడకి. నేను ఎందుకు సరెండర్, నాకు ఇప్పటికే అడిగిన క్వశ్చన్ ఎందుకు అలాగా పొజిషన్ వచ్చింది ఎందుకో సరెండర్ అయిపోయినా అంటున్నా. మీరు సరెండర్ అసలు ఎందుకు, నేను మీకు వీడియో కాల్ అంటే చేయాల్సిన అతనికి అవసరం ఏమొచ్చింది? అర్థమైంది తనకి కాకపోతే బేసిక్ గా ఒక ప్రతి మనిషికి ఒక డిసీజ్ ఒక ప్రాబ్లం ఉంటది. తనకి అనుమానం అనే డిజార్డర్ 99% 9 లో Yes, పీక్ yes. లో ఉందన్నమాట. అది 100% అండి. అంటే మీరు ఏ అమ్మాయితో తిరగకుండానే వాడికి ఆ డిసీజ్ వచ్చేసింది కదా. ఆవిడ ఇంక అమ్మాయి కదా, అమ్మాయి కాసి ఇలా చూస్తే చాలు. చూసారా, మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మా ఆయనకి అర్థం కాలేదు. అందరు అమ్మాయిలు ఎలాగుంటే అబ్బాయిల పరిస్థితి ఏంటండి బాబు. అయ్యో ప్రపంచంలో మనిషి సృష్టిలో ఒకే ఒక్క అవకాశం మానవ జన్మ. హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ సరే, అందరికి చేయమని. పెళ్లి చేసుకోమంటున్నారా, యూత్కి వద్దంటున్నారా? యూత్ కి పెళ్లి చేసుకునే ముందు ప్రశాంతంగా జీవితంలో కావాల్సిన ఎంజాయ్ చేసి అమ్మయ్య ఇంక జీవితంలో ఏం లేదురా కౌశల్, నౌ యు ఆర్ హ్యాపీ ఆర్ నాట్ కౌశల్? ఒకటి చెప్పు. నా జీవితంలో ఇంకా చాలా ఉన్నాయండి. ఐ వాంట్ టు నేను అడిగింది నౌ యు హావ్ అ బ్యూటిఫుల్ కాదు, ఫ్యామిలీ good హ్యాపీ wife. అండి, బట్ పర్సనల్ లైఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. అంటే ఐఎమ్ లైక్ వెరీ అడ్వెంచరస్ గై. బిఫోర్ మై ఏజ్ గోస్ బామ్ ఐ మనాలి వెళ్ళాము. వాంట్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. ఈవిడతో వెళ్తే రోప్ వే ఉంటుంది కదా, ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తాం కదా, అది ఎక్కనివ్వదు. క్యామెల్ ఎక్కనివ్వదు. ఆఖరికి హార్స్ ఎక్కుతారంటే అదే ఎక్కనివ్వదు. నాకు పారాషూట్ అన్న స్కై డైవింగ్ అన్న చాలా ఇష్టం. పారాషూట్ ఎక్కుతాను బాబు అంటే ఇలా పట్టుకుని ఉంటది. పారాషూట్ నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అంతే. ఆఖరికి అక్కడ స్కూబింగ్ గీపింగ్ అంటే అంటే నీలిమా గారి హార్ట్ కదా. నాకు అలాగ ఎవరైనా స్టాప్ చేస్తే ఐ కాంట్ హోల్డ్ ఇట్ మై సెల్ఫ్. ఐ లైక్. మీరు జర్నీ చూసారు కదా, మా ఇద్దరి జర్నీ బిగ్ బాస్ ఆ తర్వాత. అంటే నాకు నా జీవితం అంటే మై లైఫ్ ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ ద వే ఐ వాంట్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఒక పెద్ద అనుకుందామండి, వచ్చిన సమస్యలకి రచ్చబండ కాదు ఇది, సుమన్ గారి టీవీ. వచ్చిన సమస్యలకి నీలిమా గారు ఎంత సపోర్ట్ ఇచ్చారు, ఎంత తోడున్నారు, ఎంత ఫైట్ చేశారు. నేను రావడమే మీరు అన్నారు యువర్ సూపర్ ఉమెన్ ఫైటర్, చాలా మంది అంటుంటారు. అంటే ఆ పర్టికులర్ స్టేజెస్లో నేను ఎప్పుడు కౌశల్ గారిని వదలలేదు. నాకు తెలుసు, అంటే అంత ప్రొటెక్ట్ చేసుకుంటాను. బికాస్ ఆయనకి మదర్ లేరు, వాళ్ళ మదర్ ఉన్నట్టయితే ఇంకా బాగా ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళేమో. అందరినీ నమ్మేస్తుంటారు. దానివల్ల వచ్చిన సమస్యలు చాలా. ఇంకొకరు ఎన్ని చేశారో తెలియదు కానీ మిడ్ నైట్స్తో పిల్లలు ఇద్దరిని పెట్టుకొని కూడా సమస్యలు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అన్నిట్లో ఆయన్ని కాపాడుకుంటూనే ఉంటాను. ఆయన కొన్నిసార్లు నేను నచ్చుతాను, కొన్నిసార్లు నచ్చను. ఇప్పుడు మా పిల్లలకి నేను కొన్నిట్లో నచ్చుతానండి, కొన్నిట్లో నచ్చను అని చెప్పేసి మనం వదిలేయలేం కదా. పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇస్ ఈయనకి పాపం మదర్ లేరు. వీక్లీ వన్స్ అయినా సరే అతనికి ఇష్టమైన వాటిని పర్మిషన్ ఇవ్వాలి. ఒక జీవితంలో ఒక రోజు స్వేచ్ఛ జీవిగా బతకగలను కాదు. ఇప్పుడు నేనే అడుగుతున్నాను కౌశల్ గారు, 24 hours మీకు టైం ఇస్తే 24 hours లో మీరు ఏంటేంటి చేసేద్దాం అనుకుంటున్నారు? నీలిమా గారిని ఒక దగ్గర దాచారు. 24 hours టైం ఏం సరిపోద్దండి అది అట్లుంటాయి. అట్లీస్ట్ ఒక ఫస్ట్ అబ్బా 24 hours దొరికింది, ఏదైనా చేద్దామని ఆలోచిస్తారు ఇంకొకళ్ళు అయితే. ప్రతి మనిషికి పుట్టినప్పుడు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. తన లైఫ్ ఎండ్ అయ్యే లోపల ఇలాంటివి చేయాలి, అలాంటివి. నా లైఫ్లో నా టార్గెట్ ఏంటంటే ప్రపంచంలో ఎవ్రీ ప్లేస్ ఐ వాంట్ సీ, ఐ వాంట్ ఎక్స్ప్లోర్. అంటే జీవితంలో నేను చనిపోయే ముందు ఈ ప్లేస్ నేను చూడలేకపోయాను, లేకపోతే ఈ మూమెంట్ ఎంజాయ్ చేయలేకపోయాను, లేకపోతే ఇది నేను ఎక్కలేకపోయాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వాంట్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అడ్వెంచరస్ కానీ, లేకపోతే ప్రకృతిని ఎంజాయ్ చేయడం కానీ, లేకపోతే సఫారీస్ కానీ, వాట్ ఎవర్ ఐ వాంట్ ఎంజాయ్ ఎవ్రీథింగ్.
అంటే నేను అలాగా ఐ వాంట్ బి లైక్ సోలో టూరిస్ట్ అనమాట. ఎందుకంటే తను షీ కాంట్ పుట్ సో మచ్ ఎనర్జీ అనమాట. నాతో పాటు కొండలు ఎక్కడం కానీ లేకపోతే స్కూబింగ్ లో కానీ అంత అడ్వాంచరస్ ఉండదు కాబట్టి షీ వాంట్ సింక్ విత్ మీ ఫర్ మై అడ్వాంచరస్ టూర్స్. అలాంటి వాటికి ఐ ప్రిఫర్ టు గో ఎలోన్ అనమాట. సో ఎలాంటి ఎలోన్గా వెళ్ళాలి కాబట్టి నాకు ఈ షోలో మీరు ఆవిడ దగ్గర నుంచి మాట తీసుకుని నన్ను లోన్లీగా ప్రతి సంవత్సరం ఒక నెల వదిలేమని చెప్పాలి. ప్రతి సంవత్సరం ఒక నెల 30 days 30 అంటే ఇప్పుడు ఒక ఊరు వెళ్తే 2 రోజులు రాలేం కదా అంత డబ్బులు పెట్టినప్పుడు. ఒక ఊరు అంటే సోలోగా వెళ్తారా? ఆబ్వియస్లీ బికాస్ షీఈస్ అన్ఫిట్ ఫర్ అడ్వెంచరస్ అండ్ ఆల్. యాక్చువల్లీ నేను ఫిట్ అయినా కూడా తీసుకెళ్ళరు. ఎలా ఫిట్ అవుతావు నువ్వు? స్కై డైవింగ్ చేయి పదా. చేంటి లేకపోతేనే అయితే స్కై డైవింగ్ లా ఫీల్ అవుతుంది ఆవిడ. అయితే ఒకటండి, సో ఎవ్రీ మంత్ మిమ్మల్ని వదిలేస్తారు 1 month 30 days, కాకపోతే మీతో పాటు ఉంటారు. కానీ మీరు ఏది చేయాలనుకుంటే అది ఇంకా చేసుకోవచ్చు. వదలక్కర్లేదు, ఇంట్లో కూర్చుంటే బెటర్ దానికన్నా. బట్ ఆయన అలా అంటారు కానీ బిజీ లైఫ్ అండి. ఇంత బిజీ లైఫ్లో మాకు మొన్న వెళ్ళిన క్రూజ్ ఉంది కదా, చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట విత్ కిడ్స్. చాలా బాగుంది. ఫోన్స్ ఉండవు అక్కడ, సో అందుకే ఫోన్ సిగ్నల్స్ ఉండవు, టీవీ ఉండదు, అందుకే హ్యాపీగా ఉన్నారు. కిడ్స్ తోటి కౌశల్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు అప్పుడు క్రూజ్ లో ఒక సన్నివేశం గుర్తొచ్చింది ఆవిడ చెప్తా ఉంటే. నేను ఒక్కడే కింద నుంచి 4th deck నుంచి 8th deck వస్తున్నాను. లిఫ్ట్ లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సోలోగా ఉంది. సోలోగా బాంబే నుంచి వచ్చింది. హాయ్ హౌస్ హౌ ఇస్ ద క్రూజ్, హౌ ఇస్ ఎంజాయింగ్ అది ఈయన మీరు హౌ ఇస్ ఎంజాయ్. అప్పటికి ఈవిడ నేను గంట సేపు డిఫరెంట్ చెప్తున్నాను. నేను చెప్తా, యాక్చువల్లీ నైట్ 12 అయింది, నైట్ 12:30 అలా అయింది. ఎందుకో మెలకు వచ్చి చూస్తే పక్కన ఆయన లేరు. అంటే వ్లాగ్ చేస్తాను మిడ్ నైట్ టూర్. ఆగండి, మిడ్ నైట్ క్రూజ్ లో యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? ఆయన పక్కన లేరు. అంటే క్రూజ్ లో ఫోన్స్ లేవు, టీవీ లేవు, అందరూ సైలెంట్ గా ఉన్న టైంలో పిల్లలు ఇద్దరు ఉన్నారు, పక్కన కౌశల్ లేరంటే నాకు ఎలా ఉంటుంది? చెప్పానండి, నైట్ క్రూజ్ లో ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందంటే. డిస్టర్బ్ చేస్తున్నారు. రాను ఒక్కడ వెళ్ళి షూట్ చేసుకుందండి, అప్పుడు వెళ్ళానండి. లేకపోతే వెళ్ళి మొత్తము కావాలంటే నా యూట్యూబ్ బ్లాగ్ లో చూడండి, ఇప్పటికే ఉంటది. మిడ్ నైట్ ఒక్కనే లైబ్రరీకి వెళ్ళి హ్యాపీగా పుస్తకాలు చదువుకుని, క్యాసినోకి వెళ్ళి, క్యాసినో కూడా నాకు ఆర్డర్ రాదు, క్యాసినో అలా అలా చూసుకుని. అంటే క్రూజ్ లో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయనివ్వట్లేదు చూడండి, తెలివిగా నైట్ చూసారు లేరు, మొత్తం చూసాను. నా ఫ్లోర్ అంతా తిరిగాను. అక్కడ ఉన్నది 2-3 అంటే అక్కడికి ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను ఉండరు అనుకున్నా, అందరు గుర్తుపట్టేశారు. అందరూ కౌశల్ గారు అని ఫొటోస్ తీసుకోవడం అంటే ఎవరిని అడగలేము కదా. కౌశల్ గారిని చూసారని అడగలేను అక్కడ. మామూలుగా వేరే వాళ్ళని అయితే అక్కడ చుట్టుపక్కల అందరూ తెలుగు వాళ్ళే. బయటకు వచ్చినప్పటికి కౌశల్ గారు కావాలి కదా, కౌశల్ గారు పైన ఉన్నారు అని చెప్పారు. ఆయన పైకి ఎందుకు వెళ్ళారు ఏంటి అని చెప్పి చూసాను. వచ్చి సరే బయట రూమ్ బయట ఒక లాన్ ఏరియా ఉంటుంది, అక్కడ కూర్చున్నా. అసలు ఉంటుంది, కూర్చొని లిఫ్ట్ ఎదురుగా ఇక్కడ కూర్చుని, అక్కడ లిఫ్ట్ అనమాట. ఇలా కూర్చొని ఉన్నా, లిఫ్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ ఎవరు అమ్మాయికి ఏం చెప్తున్నారు? ఎంజాయ్ ద క్రూజ్ అలా హ్యావ్ ఎ నైస్ డే ఎంజాయ్ అనేది చెప్తున్నారు. ఇలా కూర్చున్నా, ఆయన బయటకు వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. లిఫ్ట్ వచ్చి కరెక్ట్ గా ఆవిడ ముందు ఆగింది. దేవుడా ఎందుకు దేవుడు ఇలాంటి పరీక్షలు నాకు అని చెప్పి కరెక్ట్ గా లిఫ్ట్ ముందు కూర్చుంది. ఆవిడ నాకు 4th floor లో లిఫ్ట్ లో ఎక్కిందండి, నేను 8th floor కి వస్తున్నాను. 4 floors ఇద్దరం ట్రావెల్ చేసాం, ఒక్కతే ఉంది, ఏం ఆడిపోతే బాగోదని చెప్పి. హౌ ఇస్ ద క్రూజ్ ఎంజాయింగ్ అంటే ఐఎమ్ ఎంజాయింగ్ అంటే ఎంజాయ్ ద క్రూజ్, హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పి బయటకు వస్తున్నాను. కరెక్ట్ గా ఉంది. నేను ఆవిడతో వెళ్ళిపోయాను అనుకుంటుంది యాక్చువల్లీ. 12 o'clock ఒక అమ్మాయితో లిఫ్ట్ లో వస్తే ఏమంటారు చెప్పండి? సినిమాలో స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో దేవుడు ఆవిడకి ముందు రాసేస్తా ఉంటాడు అనమాట. ఆవిడ నేను మంచిగా ఎవ్వరు తెలియదు నాకు, అంత పైన తిరుక్కుంటూ వచ్చి ఛానల్ నాకు ఉంది, నేను షూట్ చేసుకోవాలి కదా. అప్పటి వరకు మనకి నిద్ర వచ్చేస్తున్నట్టు ఉంటుంది. సరే పడుకుంటున్నారు కదా, నేను పడుకున్నా. అప్పుడు లేసి ఈయన వ్లాగ్స్ చేస్తున్నారు. అంటే ఉన్నది 5 nights, పడుకోవడం దేనికి? ఇంటికి వెళ్ళి ఎలాగో పడుకుంటాం కదా, నైట్ సీ చూడాలి కదా ఎలా ఉంటుందో. ఒక స్మాల్ గేమ్ తో పిల్లల్ని పిలిచేద్దాం. డార్లింగ్స్ కమ్. దీనైతే సేమ్ అండి, రాఘవేంద్ర, లలిత్, నికోజ్, సో ఎగ్నిత. హాయ్. తన్ని చిన్నప్పుడు చూసాను అసలు. వీడు పుట్టిన టైం గానీ డేట్ గానీ వెరీ స్పెషల్ అనమాట. హీ బోర్న్ ఆన్ 12/12/12.
రజనీకాంత్ గారి పుట్టినరోజు పుట్టారు, బట్ 2012 December 12th అనమాట. అండ్ టైమ్ ఆల్సో 12 ఆల్ 12s అనమాట, 6 12s ఉంటాయి బ్యాక్. అంటే సూపర్ స్టార్ యూనిక్, వెరీ యూనిక్ డేట్. అప్పుడు అంటే ఆ యూనిక్ డేట్లో చాలా రేర్గా మళ్ళీ 100 years వరకు రాదని చెప్పి పుట్టిన వెంటనే ఎన్డీటీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు వీడితో. ఇంటర్వ్యూ అంటే వాడు షూట్ చేస్తారు యాక్చువల్లీ. దే టుక్ ఇంటర్వ్యూ ఫ్రమ్ మీ అనమాట. షీ ఈజ్ వెరీ నాటీ గర్ల్. మా ఇంట్లో అసలు చాలా తెలివి ఎవరికి ఉంది అంటే మా పాపకు అన్నమాట. అంటే కౌశల్ గారిది అంతా వచ్చేసింది ఫుల్ మెమోరీస్. అంటే ఆస్ట్రో మీరు ఫాలో అవుతారు ఎక్కువ. నేను దేవగణం అంటారు కదా, నేను దేవగణం, ఈవిడ రాక్షస్ గణం. ఈడు దేవగణం, అది రాక్షస్ గణం మళ్ళీ. అంటే ఇక్కడ స్వాతి, జ్యేష్ఠ, అనురాధ, చిత్త, జ్యేష్ఠ. అంటే మీరు చిత్తవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా అండి? అంటే ఇప్పుడు లేదు, సింహ మఖా నక్షత్రం. నక్షత్రాలు బట్టి మొత్తం స్టడీ చేసేయచ్చు, రాశులు బట్టి నక్షత్రాలు బట్టి అలా. అనురాధ మా మదర్ది. వెరీ డీసెంట్, కామ్. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వస్తారు. ఈయన సేమ్ కౌశల్ లాగానే అనమాట. లైక్ వెరీ కామ్, డీసెంట్, మాట్లాడరు, వెరీ ఫ్రెండ్లీ. హి వాంట్స్ టు హావ్ లాట్ ఆఫ్ హ్యాంగ్ విత్ ఫ్రెండ్స్. సో మచ్ ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు, ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. లైక్ అంతే సేమ్ జిరాక్స్ క్యారెక్టర్స్ అని మా వాడికి వచ్చేసాయి అనమాట. డాడీ సెకండ్. ఎస్. హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 4th స్టాండర్డ్. నేను ఏ క్లాసో తెలుసా? తెలీదా? చెప్పు, నీకు గెస్ చేయవా నేను ఏ క్లాస్ చదువుతున్నా? కాదు, 9th క్లాస్ చదువుతున్నాను నేను. ఎందుకు చదువుతున్నాడు? ఇన్సల్ట్ ఫెయిల్ అయ్యాడు 5 times. అందుకే 9th క్లాస్లో ఉన్నాను. నువ్వు 3 times ఏనా? నేను 5 times. నువ్వు 2 times? ఓ సూపర్. నువ్వు 2, తను 3, నేను 5. అంటే మీ అందరికన్నా సీనియర్ నేనే కదా. సో ఫెయిల్ అవడానికి ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. వాళ్ళ మమ్మీ లాగా డింపుల్స్ నాకు ఉంటాయి. డింపుల్స్ ఒక డింపుల్ వస్తుంది. అసలు పొగిడారండి. నానా, డాడీ గురించి ఏం చెప్తావు చెప్పు. డాడీ గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పాలి నువ్వు. ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు. అదండి ఇప్పుడు చెప్పండి. మా ఇంట్లో ప్రపంచంలో ఇంకా ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు. బాత్రూమ్ లో 2 hours 1 hour ఉంటారు. అంటే ప్రతి మగుడికి ప్రశాంతత దొరికేది కదా ఒకే ఒక ప్లేస్, బాత్రూమ్. జై బాత్రూమ్. ఫోన్ తోనే వెళ్ళిపోతారు బాత్రూమ్ లోకి. ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతారా? ఇంకా మమ్మీ చెప్పు. నువ్వేంటి సార్, నువ్వెన్ని అవర్స్ ఉంటావు చెప్పు ఫోన్ తో? అన్నీ 100 hours. డాడీ నువ్వు కూడా ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్తున్నావు? అంతసేపు 5-10 minutes ఉంటా. స్నానం కూడా తీసుకెళ్తారు. అవును, కానీ చూర లోపల. పాపం. ఇంకా ఆఫీస్ లోనే ఉంటారు. ఆఫీస్ కి ఆబ్వియస్లీ ఫోన్ తీసుకెళ్ళాలి, వర్క్ లో ఉంటారు. ఎప్పుడు పనిలోనే ఉంటారు. అమ్మ లల్లి దగ్గర చాలా సీక్రెట్లు ఉన్నాయి. రన్ చేయరా, మన క్రూజ్ గారు పట్టుకెళ్ళాడా? క్రూజ్ ఒకటే చేసాం. రోజు స్పెండ్ చేయట్లేదు నీకు? నీకు హోంవర్క్ లాగా రాయిపిస్తారు, నైట్ స్టోరీస్ ఎవరు చెప్తారు? పప్పా చైల్డ్హుడ్ స్టోరీస్ అన్ని. మమ్మీ చైల్డ్హుడ్ స్టోరీస్ పప్పని అడగైతే. అబ్బా, నీ దగ్గర బోల్డ్ సీక్రెట్స్ ఉన్నాయి, చెప్పవా ప్లీజ్? లల్లి సీక్రెట్స్ నాకు తెలుసు. అవునా? ఒకరోజు మమ్మీ చెప్పకుండా మమ్మీ డ్రెస్ వేసుకొని హాయ్ లల్లి అని మమ్మీని పిలిచింది. దీస్ 2 kids అండి అసలు ఎంత లక్కీ అంటే మేము మా షెడ్యూల్స్ ఎలా ఉన్నా కూడా, ఎంత దూరం ట్రావెల్ ఉన్నా కూడా ఇంత కూడా ఇబ్బంది పెట్టరు. మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి కార్లో వెళ్దామన్నా కూడా దే వెరీ కోఆపరేటివ్ అండ్ వాళ్ళు వచ్చేస్తారు యాక్చువల్గా. అంటే చిన్నప్పటి నుంచి మేము వీళ్ళతో ఎక్కువ టూర్స్ అన్ని కార్తో బై రోడ్ వెళ్ళేవాళ్ళం అనమాట. సో యూ గాట్ యూస్ టు టూరింగ్ బై రోడ్ ఆల్ ద టైమ్ అనమాట. ఎనీ ప్లేస్ దిల్ జస్ట్ అడ్జస్ట్ అంతే. స్మార్ట్. ఇప్పుడు తను యూకే వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ సిస్టర్ దగ్గర అడ్జస్ట్ అయిపోయారు పల్లెటూరులో. మళ్ళీ దే విల్ అడ్జస్ట్ ఇన్ ఎనీ ప్లేస్, ఎనీ ఫ్యామిలీస్, ఎనీ వన్, ఎనీ క్లైమేట్. అడ్జస్ట్ అవ్వను. అది బోర్డింగ్ స్కూల్.
అంటే ఎప్పుడు బాగా చదవకపోతే బోర్డింగ్ స్కూల్లో వేసేస్తాను. వద్దులే నాన్న, బాగా చదువుకో సరేనా. అంటే ఎంత లేట్ అయినా మాకు షూట్స్ ఇట్లా మొన్న ఇస్మార్ట్ జోడీలో కూడా చాలా లేట్ అయ్యేది. ఎంత లేట్ అయినా కూడా వాళ్ళు మాకు ఇస్తున్న సపోర్ట్, వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే అసలు అంత ఇద్దరం కూడా ఇప్పుడు మాకెవరు లేరు, లైక్ మా అత్తగారు లేరు ఇంట్లో హెల్ప్ కి, ఒకదాన్నే మేనేజ్ పిల్లలు చేసుకోవాలి. చూసుకోవడానికి వాళ్ళ మదరు మా మదరు ఉంటారు యాక్చువల్గా, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు ఉంటారు. బట్ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి వాళ్ళే కేర్ తీసుకుంటారు. నైట్ schedules 12-1 అయినా కూడా దే స్టే అలోన్ అట్ రూమ్స్ అండ్ వాళ్ళు పడుకుని దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ అనమాట. సూపర్. అయితే నాన్న, సో డాడీలో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి, మమ్మీలో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? ఇద్దరు చెప్పాలి. అయితే మమ్మీ నన్నే సపోర్ట్ చేసేది ఎప్పుడు. ఇంకా నా బర్త్డేకి నా ఫేవరెట్ కేపాప్ స్టార్స్ అన్నీ పెట్టింది. పప్ప అయితే నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తారు, నాకు V-Bucks అన్నీ కొంటారు. సో ఇద్దరిలో కొన్ని ఫస్ట్ నువ్వు చెప్పు నాన్న. పప్ప అయితే మమ్మీ నన్ను కిందకి వెళ్ళదంటే పప్ప వెళ్ళొచ్చు అని తిడతారు మమ్మీని. ఒకవేళ పప్ప చదువుకోమంటే మమ్మీ వద్దు ఏం కాదులే అంటది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా సూపర్ అండి, ఎక్సలెంట్. సో ఈ రెండు నీకు ఇష్టమైన క్వాలిటీసా మమ్మీలో డాడీలో? అటు ఆడేసుకోవాలి, ఇక్కడ చదువుకోకూడదు. ఇస్మార్ట్ జోడీలో ఇద్దరిలో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మమ్మీ డాడీయా? వాళ్ళిద్దరు జ్యేష్ఠ ఒకటంటే నేనే చేసా. ఒక టాస్క్ అని చేసిందండి. ఇప్పుడు అంటే నువ్వు కాకుండా మమ్మీలో డాడీలో చెప్పాలి. అన్నయ్య లేదు అసలు. అన్నయ్య లేడు కదా. ఒక్కటంటే మమ్మీ పప్ప రెండు. మమ్మీ పప్ప లేదు, ఇప్పుడు మా ఇద్దరు ఎవరు ఇష్టం అన్నా కూడా మమ్మీ పప్ప అంటుంది కానీ దే నెవర్ టేక్ వన్ నేమ్. లైవ్ లో అయితే మమ్మీ ఇష్టం, లైవ్ లో అయితే ఒకసారిలే. ఒక చోట లైవ్ లో లల్లి నా పేరు చెప్పేసింది అంటున్నాడు. చెప్పవా ఇద్దరులో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు? మమ్మీ కోసం మమ్మీ దాంట్లో పప్పానా? అవును, ఎందుకంటే పప్పనే మమ్మీ కానీ హెల్ప్ ఒక కామెడీ నచ్చింది, ఒక కామెడీ. ఆవిడ్ని ఎత్తి 25 chairs 26 chairs కూర్చోబెట్టాలి. అవును, ఆవిడ ఎంత 80 kgs, నేను కూర్చోబెట్టారుగా 82 kgs. కూర్చోబెట్టి 25 కూడా కూర్చోబెట్టేశాను. 26 కి కూర్చోబెడుతున్నప్పుడు ఆవిడ పైకి వెళ్ళి నన్ను పట్టుకుని నా మీద పడిపోయింది. అంటే ఆవిడ వెయిట్ మొత్తం నా హెడ్ మీద పడేసరికి ఈ నర్వ్స్ అన్ని ఐ గాట్ ఇంజూర్డ్ అనమాట. యాక్చువల్గా ఒక 10 days వరకు ఐఎమ్ ఆన్ ద నెక్ క్యాప్ అనమాట. సో అది ఇంకా ఇప్పటికీ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే అంత వెయిట్, అంటే అది నాకు అక్కడ గెలవాలన్న థాట్ ఉంది కానీ ఆవిడ నా మీద పడుతుందని అసలు ఊహించలేదు. మేము పడిన క్షణం ఘోరంగా పడ్డాం. అందరైతే నేను అవుట్ అనుకున్నారు అనమాట. అంటే మెడ ఇలా వంగిపోయింది అనమాట, అలా పడ్డాను అనమాట. సో తర్వాత మాకు ఏమైందో మాకే తెలియలేదు అనమాట. సో మొత్తం ఇలా పట్టుకుని ఐ డిడ్ ఏ షో అనమాట. బాబా భాస్కర్ గారు మీరు కదా లాస్ట్ లో. అప్పుడు ఉన్నారా వీళ్ళిద్దరు, చూసారా? అప్పుడు ఆ టైంలో లేరు, బట్ ఉన్నారు కొన్ని ఎపిసోడ్స్. మేము యూఎస్ వెళ్ళినప్పుడు అది 6 months 8 months అనుకుంటా. ఓకే, వీడప్పుడు 2 years అనమాట. సో వీడిని తీసుకెళ్ళాము డిస్నీ ల్యాండ్ కి. దాన్ని తీసుకెళ్ళదు, ఇండియాలో ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళట్లేదు? నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, నేను ఒకటే ఎందుకు తీసుకెళ్ళారు డిస్నీ ల్యాండ్ కి ఇప్పుడు తీసుకెళ్ళండి అని గొడవ పెడుతుంది. ఒక కామెడీ వ్యాలిడే పాయింట్. ఒకప్పుడు లలి ఫుడ్ నడిచేది లాగా డాన్సింగ్ అని సాంగ్ లేస్తే డాన్స్ చేసి తిన్నాక తర్వాత ఫాట్మన్ కింద పడుకుని పోయిద్ది, ఫ్లోర్ అయినా ఎక్కడైనా పడుకుని పోయిద్ది. ఇద్దరిలో కుకింగ్ ఎవరు బాగా చేస్తారు? నేను. పప్ప నేను చేసాను చాలా సార్లు కుకింగ్. మీ ఇద్దరిలో కాదు, మమ్మీలో డాడీలో. వీళ్ళిద్దరు కూడా లైక్ ఇది లల్లి శాండ్విచెస్ అవి చేస్తుంది, గులాబ్జామ్ అంటే హెల్ప్ చేస్తుంది. బట్ నేను లేని టైంలో కొంచెం పర్లేదు, మేనేజబుల్. ఓన్లీ మ్యాగీ అంటే ఇంట్లో ఉన్న వాటితోటి ఫ్రూట్స్ అవి అన్నయ్య తిను అని చెప్పిస్తుంది అట్లా. 2 things వచ్చాయి, పాప్కార్న్ వచ్చి ఇంకా మ్యాగీ రెండే వచ్చాయి. ఓ బా, సూపర్ నాన్న. సెలెక్ట్ చేయాలో వచ్చు. కర్డ్ రైస్ ఏ సూపర్ తెలుసు. అన్నిటికన్నా చాలా కష్టమైంది కర్డ్ రైసే, అన్నిటికన్నా కష్టమైంది మ్యాగీ. అది మీ ఇద్దరికి వచ్చింది. రైస్ చేసి కర్డ్ రైస్ కలపాలంతే. ఇద్దరిలో మీ ఇద్దరిలో ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్? అన్నయ్య కొంచెం గుడ్, నేను వెరీ గుడ్. చాలా బ్యాడ్, నేను కొంచెం బ్యాడ్. ఎంత బ్యాలెన్సింగ్ ఆన్సర్స్ ఇస్తుందో బంగారం మనము, నిజంగా బంగారు కొండవి. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. ఇష్టా. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరి? అన్నయ్య.
సరే అయితే ఇప్పుడు మీ ఇద్దరికి ఒక చిన్న గేమ్ పెడతా. జెమ్స్ ఉంటాయి 2 కప్స్లో, ఓకే? 2 minutes టైం ఇస్తాను. మీరు అన్ని కలర్స్ సపరేట్ చేసేసి వేయాలి. రెడీయా? 1 2 3 స్టార్ట్. Come on. Easy. వెరీ గుడ్ లల్లి, వెరీ Very గుడ్. good, Litu. Come on, keep going, Litu. లల్లి సెకండ్ కలర్కి వెళ్ళిపో. Come on, finish. Yeah, అదే. సెకండ్ కలర్కి వెళ్ళిపోనన్నా. ఏదొస్తే చేతులు వేసాయి. 1 minute అయిపోయింది, ఇంకా 1 more minute. అవి పక్కన పెట్టేసేసి వేరే తీసుకో. లాస్ట్ 5 seconds. 4 3 2 1 అయిపోయింది. సో ఇప్పుడు అడుగుతాం, ఎవరు ఎక్కువ చేశారు? ఎవరికి వచ్చేసారు? కౌంట్ చేద్దాం. ఎస్. ఓకే, ఓ మై గాడ్, తెలియకుండానే లల్లి విన్ అయింది. లలి వన్, కంగ్రాట్. వెరీ గుడ్. ఎస్. సో ఇప్పుడు మమ్మీ డాడీకి ఒక టాస్క్ ఇద్దాం. కౌశల్ గారు బిస్కెట్ ఇక్కడ పెట్టుకొని మీరు ఎలా అయినా సరే ఫేస్ లో బ్యాలెన్స్ చేసుకొని తినాలి. నీలిమ గారు మీకు అర్థమైందా? యా ఎస్. చేతులు యూస్ చేయకూడదు. చూసారా, చెప్పేస్తున్నారు మీ పిల్లలే. 3 స్టార్ట్. ఓ మై గాడ్, పెట్టేసుకున్నారా? నాకు తెలిసి కౌశల్ గారు చేసేసేటట్టున్నారు. పడిపోయిందా కింద? తినేసారా? ఓ మై గాడ్, కౌశల్ గారు తినేసా? షాక్ అసలు. ఆయన అంతే, తిను ఇంకా. ఓ మై గాడ్, ఎలా తింటున్నావు అసలు? చీచి. కౌశల్ గారు వెరీ ఎవరి టాస్క్ విన్ అవ్వలేదండి, ఫస్ట్ టైం మీరు విన్ అయ్యారు. సో కౌశల్ గారు ఇప్పుడు ఇంకొక గేమ్ ఉంది మీకు మ్యామ్ కి. సో ఎవరు టాస్క్ విన్ అవుతారో చూస్తాం. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు విన్ అయితే 30 days ఆ మాట మీద మీరు అగ్రిమెంట్ ఏమైనా రాసుకుంటారా? చిన్న నేను నాకు కావాల్సిన అగ్రిమెంట్ రాసుకున్నాను పెళ్లికి ముందు, తర్వాత దాచింది అగ్రిమెంట్. 5 times మీ స్పూన్ తో తను ఎంటీ స్పూన్ లో వేయాలి, తను ఎంటీ అంటే మీ ఎంటీ స్పూన్ లో తను లెమన్ వేస్తారు. రెడీ? 1 2 3 స్టార్ట్. కౌశల్ గారి చీటింగ్. కౌశల్ గారు అస్సలు నో హ్యాండ్ మూమెంట్స్. మీరేంటి కింద కొంగుతారు నేను చేసి? కింద కొంగపోతే అలాగే ఇలా ఉండాలి కదా, హైట్ లో ఉండాలి నువ్వు. అయ్యో చాలా సింపుల్ గా ఆడేస్తున్నారే. ఈవిడ కూడా 3 times అయితే ఇంకా చూడండి టై అవుతుంది. అయిపోయింది ఇంకా. అండ్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 years. ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది కాబట్టి. సో మీరంటే ఎంత ఇష్టం అనేది మీరు లోపల ఉండేటప్పుడు, హౌస్ లోపల ఉండేటప్పుడు మేము బయట రియల్గా చూసాం. కొన్ని వ్లాగ్స్, కొన్ని వీడియోస్లో రీసెంట్ టైంలో కూడా తను ఫైట్ చేసి తను అవుట్ అయిన అన్నీ మేము చూసాం కాబట్టి మీ పైన ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది అనేది మాకు తెలుసు. మీ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ రోజు మీరు ఐ లవ్ యూ టు చెప్పకపోవడం వల్ల ఫ్యాన్స్ అందరూ తనకి క్వశ్చన్ చేశారు. సో అది క్వశ్చన్ చేయలేదు, తన స్ట్రాటజీ నాది చెప్పించుకోవడానికి. నో 3 మ్యాజికల్ వర్డ్స్ మీరు చాలా ఇంపార్టెంట్. అది లైఫ్ లో ఒకరికో ఇద్దరికో యూజ్ చేశాను అన్నారు కాబట్టి, సో అంత ఇంపార్టెంట్ వర్డ్ మీ వైఫ్ కి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఈ 10 years ది కూడా మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో మాకు చూడాలని ఉంది. ఓకే, నైస్. బట్ ఈ షో మీరు ఆ గేమ్ గెలిస్తే, బిస్కెట్ గేమ్ గెలిస్తే ఇయర్లీ 1 month నన్ను వదిలేస్తుందని చెప్పారు కదా, అది ఫస్ట్ ఈ షోలో ప్రేక్షకుల ముందు సుమన్ టీవీ సాక్షిగా అగ్రిమెంట్ రాసి తన మాటలతో ఓకే అని చెప్పమన్నాడు. అప్పుడు నేను చెప్తా. అంటే వాళ్ళు నాకు చెప్పారు, దే ప్రామిస్డ్ మీ. మీరు నాకు అది ప్రామిస్ చేస్తే నేను చెప్తా. అలా ఉండదు, ఈ ఎపిసోడ్ చూపిస్తా, మళ్ళీ నేను చెప్పకుండా వెళ్ళిపోతా, ఏమంటే ఎపిసోడ్ లింక్ పంపిస్తా, అంతే. వెళ్ళిపోతారా? కానీ ఫస్ట్ అయితే మాకు మీ ఇష్టాన్ని ముందు, ఫస్ట్ అయితే మీరు నా కష్టాన్ని ముందు తీర్చండి, తర్వాత ఇష్టాన్ని తీరుతుంది. కానీ ఇప్పుడు ఏంటి చెప్పలేరు కదా, ఫస్ట్ మా ఆయన చెప్పలేదు. ఫస్ట్ మీరు లేదండి చెప్తారు. ఫస్ట్ ఇయర్లీకి 1 month నన్ను నా టూరింగ్ కి వదిలేదని చెప్పండి. అంటే చెప్పాను కదా,
మీకు టూరింగ్ వదులుతారు బట్ ఆవిడ కూడా మీతో పాటు ఉంటారు బట్ ఉంటే ఇంకా టూరింగ్ వెళ్ళడం దేనికండి బాబు, ఇక్కడే పెద్ద టూర్ ఉంటుంది. ఇచ్చేస్తారు, పర్మిషన్ ఇచ్చేస్తావా? యా, ఎనీథింగ్ ఫర్ యూ కౌశల్. షూర్. సో సుమన్ టీవీ సాక్షిగా 2023లో నీలిమా కౌశల్ గారు చెప్పేది ఏంటంటే, సంవత్సరానికి 1 month నన్ను వదిలేస్తారు, వదలకపోతే మాత్రం ఇదిగోండి ఈ టీవీ, ఈ సుమన్ టీవీలో ఎపిసోడ్ మీరు రిపీట్ చేసుకుని చూసి ఆవిడకి చెప్తా ఉండాలి. ఓకే, నేను చెప్పకుండా వెళ్ళిపోతాను. సరే, ఓకే, ఓకే. ఇప్పుడు ఏం చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పాలా? చూసారా? అలాగే కాదు. సో మీ ఇష్టాన్ని, మీ లవ్ ని ఒక్కసారి మళ్ళీ. ఫస్ట్ మ్యాజికల్ వర్డ్, యు ఆర్ వెరీ మ్యాజికల్ ఫీమేల్ ఆన్ ద ఎర్త్. నువ్వు లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను కౌశల్నా కాదు నేనే మర్చిపోయాను, అంత మ్యాజిక్ చేస్తాను. అంటే యూజువల్గా 1-2 గొడవలు అయితే యూజువల్గా వెళ్ళిపోతారు, అలాగే నీతో రోజంతా గొడవలు, 10 సంవత్సరాలు గొడవలైనా నీతో ఉన్నానంటే దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాజిక్ యాక్చువల్లీ. నువ్వు ఒక మ్యాజిక్ చేసి నీ హస్తాల్లో బంధించేసావు. సో దానికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవరు ఏ స్త్రీ చెయ్యనిది, అంటే అందులో నాలాంటి అబ్బాయిని చెయ్యని మ్యాజిక్ చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి నా ఇష్టాలను కూడా మర్చిపోయేటట్టు చేసి నీ కోసం అన్ని చేయించుకున్నావు. ఐ డోంట్ నో హౌ ఇస్ మ్యాజిక్, హౌ ఇస్ పాసిబుల్, బట్ సంథింగ్ యూ గ్రేట్. పాపం ఆవిడకి అర్థం కావట్లేదు కౌశల్. జనాలకు అర్థం అవుతుంది. సో దట్ ఈస్ వెరీ మ్యాజిక్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో అలా ప్రతిదీ జీవితంలో సో మెనీ థింగ్స్ అనమాట. అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చి నా కోసం ఇంత మోల్డ్ అయ్యి నాకు కావాల్సినట్టుగా ఉంటూ నాకు కావాల్సినట్టు నేర్చుకుని జీవితంలో ప్రతి అడుగులోనే ఒక అడుగేస్తూ షాడోలోగా పనిచేస్తున్న నాకు 2023 తరపున 2023లో సుమన్ టీవీ సాక్షిగా, సుమన్ టీవీ తరపున, మంజుల గారి తరపున, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ తరపున, కెమెరామెన్స్ తరపున ఐ వాంట్ టు సే ఐ జస్ట్ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ టు లవ్ యూ. మా ఆయనకి పాపం ప్రపోజ్ చేయడం అనేది చాలా బిగ్గర్ టాస్క్ అనమాట. ఎన్ని గేమ్స్ అయినా ఈజీగా ఆడేస్తారు, కానీ ప్రపోజింగ్ అంటే కొంచెం కష్టం. మీరు ఐ లవ్ యూ టు మీ స్టైల్లో మీరు చెప్పండి, అతని స్టైల్లో అతను చెప్పారు కదా. సో నేను ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత నన్ను చాలా 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 మార్చావు. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎప్పుడూ కూడా నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఓకే, నిన్ను కాపాడుకుంటూ బ్యూటిఫుల్ లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. లవ్ యూ సో మచ్. 2023లో ఫస్ట్ కిస్. సో 2023లో అంతా ఇలా కిస్సులతో సో మరి న్యూ ఇయర్ అన్నాక మరి మనం న్యూ ఇయర్ కేక్ కట్ చేయాలి కదా. సో కట్ కేక్ కట్ చేయాలి, మీరు మా కోసం డాన్స్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. అందరితో ఇంటర్వ్యూలతోనే ఫినిష్ చేస్తామేంటి, అంతే మీరు కదా మా కోసం ఎంటర్టైన్ కూడా చేయాలి. సార్. ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్స్ తో ఎంటర్టైన్ చేశాను సార్. క్వశ్చన్ అంటే యాంకర్ అంటే ఓన్లీ క్వశ్చన్స్ అన్నా, ఈసారి నుంచి ప్రతి యాంకర్ క్వశ్చన్స్ తో పాటు ఎంటర్టైన్ కూడా చేయాలి. క్వశ్చన్స్ తో ఏముంది, మాటలతో ఎవరైనా ఎంటర్టైన్ చేస్తారు, ఆటలతో ఎంటర్టైన్ చేయడమే గ్రేట్. మా చేత ఆడించారు, ఆడిపించి కూడా మా చేత ఆడిపించారు, మీరు ఆడాలి కదా మా కోసం. కౌశల్ సార్, మీరు అందరూ ఎలాంటి టాస్క్లు ఇవ్వకండి సార్. బిగ్ బాస్ కి మించిన టాస్క్లు ఉంటాయి మీ దగ్గర. టాస్క్ ఏంటంటే 2023లో ఈ ప్లేట్ పెట్టుకుని మీరు ఓకే కింద నుంచి పైకి ఎక్కాలంతే. సో హ్యాపీ న్యూ ఇయర్ కౌశల్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా తరపున, మా ఫ్యామిలీ తరపున, అందరి తరపున విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ సుమన్ గారికి కూడా ఇంకా ఇలాంటి సుమన్ టీవీ ఛానల్స్లో ఇంకా ఎన్నెన్నో పెట్టి ఇంకా దినదిన అభివృద్ధి ఇచ్చింది, ఇంకా లైఫ్లో ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి సుమన్ గారు. అండ్ లెట్స్ కట్ ద కేక్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. దిస్ ఇస్ ఫర్ మై మామ్. హ్యాపీ న్యూ ఇయర్ మామ్. లల్లీనే కదా నీ మామ్. లాట్ ఆఫ్ ఫిలిమ్స్లో మేము మిమ్మల్ని చూడాలి యాజ్ యాక్టర్గా, ఆర్టిస్ట్గా, ఒక సూపర్ యాక్టర్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.